2020లో బాలు గారి ఇన్సిడెంట్ అప్పుడు మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. అది ఏంటి, ఎలా తీసుకున్నారు? ఐ వాజ్ సో లో. చాలా మందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది, సింగర్స్కి పేమెంట్స్ ఉండవనో, తక్కువ ఉంటాయనో, సరిగ్గా ఇవ్వరనో. అందుకే నేను ప్రతిసారి పేమెంట్ మాట కూడా చెప్తూ ఉన్నాను. ఒక సింగర్ ఎలిమినేట్ అయిందని ఒక ముగ్గురు జడ్జెస్ మీద వేసింది. డెఫినెట్లీ తప్పు, బికాజ్ అది సో అది అలా ఏం కాదులే, లైట్ తీసుకో. బట్ జయదీప్ గారు, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ఓకే, బొమ్మలి కోసం వెయిటింగ్ అండి, కొంచెం ఎక్కువసేపు. అతిగా ఉడికెత్తావే సామిరంగా, అయితే సుతి మెత్తంగా గీలుకోవా కోవా రావా. సెకండ్ ఇమేజ్ ఒక పాడ్కాస్ట్, ఒక ఎపిసోడ్ సరిపోదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ ఇన్ బియాండ్ ద మైక్ విత్ జై. ఈరోజు మనతో ఉన్నది ఒక ఫిమేల్ సింగర్. ఈవిడ చిన్నప్పుడే పాడుతా తీయగల టైటిల్ విన్నర్ అయ్యారు. దాంతోపాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక 2 నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. దాంతో ఒక యూట్యూబర్ అండ్ ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి వరుసగా. నెమ్మదిగా మేడం దగ్గర నుంచే తెలుసుకుందాం. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మాళవిక గారు. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ జయదీప్. హాయ్ అందరికీ. ఇప్పుడు దాకా మీ తెలుగు సాంగ్స్లో మా ఓవరాల్ అన్ని సాంగ్స్ కలిపి ఒక 3200+ ఉన్నాయి కదా, లైక్ అన్ని మూవీ సాంగ్స్ ఏనా? లేదు, 600 దాకా మూవీ సాంగ్స్ అండ్ అబౌట్ 3000 డివోషనల్ సాంగ్స్ ఉండొచ్చు, అంటే అదర్ దాన్ మూవీస్. ఇది కూడా నాకు ఎగ్జాక్ట్గా కౌంట్ తెలీదు. ఈ మధ్య ఒక వీరాభిమాన్ ఉన్నారు, ఆయన చెప్పి నోట్ చేసి ఆ 600 సాంగ్స్ లిస్టింగ్ ఆయన పంపించారు. నిజంగా వీరాభిమాని అనుకోవచ్చు. యా, థ్యాంక్స్ టు హిమ్. సో దాంట్లో డివోషనల్ సాంగ్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ఆల్బమ్. డివోషనల్స్ అంటే అదర్ దాన్ ఈ 600 మూవీ సాంగ్స్ కాకుండా 3000 దాకా, 2000 అని నేను అనుకుంటున్నా. అన్నమయ్య కీర్తనలు కానీ, డివోషనల్ సాంగ్స్ కానీ, యూట్యూబ్ సాంగ్స్ కానీ, ప్రైవేట్ సాంగ్స్ కానీ, ఇలాంటివి. ఓకే, ఎనీథింగ్ అదర్ దాన్ మూవీ. ఓకే. సో మీరు పాడుతా తీయగా ఫస్ట్ వచ్చారు. దానికన్నా ముందు ఏదైనా రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు? దానికన్నా ముందు ఏ రియాలిటీ షో లేదు. తెలుగులో జరిగిన మొట్టమొదటి రియాలిటీ షో పాడుతా తీయగా ఇక్కడ. మేబీ దాని తర్వాత అదే టైంలో నవరాగం అని ఇంకొక ఛానల్లో స్టార్ట్ అయింది. బట్ ఐ థింక్ ఫస్ట్ మ్యూజిక్ షో టీవీలో జరిగినదైతే నాకు తెలిసి పాడుతా తీయగా తెలుగులో వరకు. హిందీలో సారేగమ అవి సోను నిగమ్ అక్కడ చేసేవారు. సో అందులో నేను పార్టిసిపేట్ చేశాను. మా ముందు 2 సిరీస్ అయ్యాయి. ఉషా అక్క వాళ్ళు పాడిన సిరీస్ ఒకటి, ఇంకొక సిరీస్ కౌసల్య గారు వాళ్ళు పాడిన సిరీస్. తర్వాత చేసిన మొట్టమొదటి చిల్డ్రన్స్ సిరీస్లో నేను పార్టిసిపేట్ చేశాను. దిస్ వాజ్ వే బ్యాక్ ఇన్ 98-99 ఆ టైంలో. ఓకే, లాంగ్. యా. సో దానికి ఆడిషన్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ ఆడిషన్స్ అదే కింద స్క్రాలింగ్లో పెట్టారు, మీ క్యాసెట్ రికార్డ్ చేసి పంపించండి అని. సో అలా పంపించాం. సో ఆ టీవీ షో నెంబర్కి మీరు క్యాసెట్ ఏమైనా ఇచ్చారా? క్యాసెట్ రికార్డ్ చేసి పంపించాలి. మీరంటే మ్యూజిక్ నేర్చుకునే అప్పుడు? అయ్యో, నేను చిన్నప్పటి నుంచి మాది మ్యూజిక్ ఫ్యామిలీ. మా మమ్మీ మ్యూజిక్ టీచర్, అమ్మ పేరు సరస్వతి, పంతుల సరస్వతి. సో నాన్న పేరు పంతుల విశ్వనాథ్. డాడీ ఈజ్ సివిల్ ఇంజనీర్, సిపిడబ్ల్యూడిలో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో అమ్మ మ్యూజిక్ టీచర్. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆయన తంజావూరులో ఉండేవారు. అక్కడ వారు ఎంతో మందికి సంగీతం నేర్పించేవారు, సంగీత గురుకులం నడిపేవారు, వీణ నేర్పేవారు చాలా మందికి. ఆయన చాలా కీర్తనలు రాశారు. సో డెఫినెట్లీ మ్యూజిక్ ఇస్ దేర్ ఇన్ అవర్ జీన్స్. మా అమ్మమ్మ చాలా బాగా పాడేది. సో యా, డెఫినెట్లీ అలా వారందరి అనుగ్రహంతో నాకు మ్యూజిక్. సో మీ సపోర్ట్ అయితే మీ మదర్, ఫాదర్. డెఫినెట్లీ. మీ మెంటర్ ఎవరు? మెంటర్ గురువు అంటే డెఫినెట్లీ ఆశీర్వాద్ గారు. మేము వైజాగ్లో ఉండేవాళ్ళం, విశాఖపట్నంలో నా చిన్నతనం అంతా గడిచింది. అక్కడ ఆశీర్వాద్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్, చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారో, ఆయన ఎంత నాలెడ్జబుల్ మ్యూజిక్ పరంగా. అటు వెస్టర్న్ మ్యూజిక్, అటు పియానో ప్లే చేయటం, కీబోర్డ్ ప్లే చేయటం, ఫ్లూట్ ప్లే చేయటం, అండ్ హిందుస్థానీ, కర్ణాటక అన్నిటి మీద, ఫిల్మ్ మ్యూజిక్ మీద ఆయనకి ఎంత అవగాహన. అండ్ ప్రస్తుతం అయితే ఆంధ్ర యూనివర్సిటీలో
సౌండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇవన్నీ టీచ్ చేస్తున్నారు. ఒక సెపరేట్ డిపార్ట్మెంట్కి ఆశీర్వాద్ గారు హెడ్గా ఉంటున్నారు. ఆయన ఎంతో టాలెంటెడ్. ఆయన డెఫినెట్లీ చాలా మూవీస్ చేస్తారని చాలామంది ఆయనకి క్లోజ్గా ఉన్న వాళ్ళు మా అందరికీ తెలుసు. బట్ ఇక్కడ హైదరాబాద్ ఆయన వచ్చి కొంతకాలం ఉండటం, హీజ్ అ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్. చాలా షైగా, చాలా నెమ్మదిగా ఉంటారు. ఆయనకి ఎందుకో ఈ వాతావరణం సెట్ అవ్వలేదు. మళ్ళీ ఆయన వైజాగ్ వెళ్ళారు. ఎంతో మందిని ట్రైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీపక్ అని ఇప్పుడు రెహమాన్ గారి దగ్గర వర్క్ చేసే సౌండ్ ఇంజనీర్, ఆయన 2 గ్రామీ అవార్డ్స్ అందుకున్నారు. 2 గ్రామీ అవార్డ్స్ విన్నర్ మా దీపక్ అని మేము అందరం గర్వంగా చెప్పుకుంటాం. సో దీపక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. తనని ట్రైన్ చేసింది కూడా మా ఆశీర్వాద్ గారు. సో మీరు పాడతా తీగకి వెళ్తున్నప్పుడు ముందు ఈవెన్ ఆశీర్వాద్ గారికి చెప్పారండి, లైక్ ఆయన ఏమైనా కాన్ఫిడెన్స్, ఏమైనా ఇన్స్పిరేషన్? ఇక్కడ చాలా చాలా బ్యాక్ స్టోరీ ఉంది. ఓకే, పాడతా తీగకి వెళ్ళటానికి ఎప్పుడైతే ఇలా స్క్రోలింగ్ వచ్చిందో మీ క్యాసెట్స్ పంపించండి అని, అప్పుడు మేము ఇంట్లో రికార్డ్ చేద్దాం అనుకున్నాం. ఇంట్లో ఒక 3 పాటలు పాడేసి, అప్పుడంతా క్యాసెట్స్ జమానా పాడేసి రికార్డ్ చేసి పంపిద్దాం అనుకుంటే, మా కజిన్ వాళ్ళు అప్పుడే ఢిల్లీ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. సో తను ఇంట్లో పాడితే బాగుండదు, రికార్డింగ్ స్టూడియోలో పాడాలి అంటే, రికార్డింగ్ స్టూడియోలు అవి మనకి ఎక్కడ తెలుస్తాయి, మనకి వైజాగ్లో ఎక్కడ స్టూడియోలు ఉంటాయి, మా మదర్ ఏదో అన్నారు. లేదు, తను కనుక్కొని, మా కజిన్ తన పేరు ఆనంద్, సో హీ లివ్స్ ఇన్ వైజాగ్, తనే కనుక్కున్నాడు అనమాట ఈ ఆశీర్వాద్ గారి స్టూడియోని. అలా ఈ పాడతా తీగ కోసం వెళ్ళటానికి, రికార్డ్ చేయడం కోసం క్యాసెట్, దట్స్ హౌ వి మెట్ హిమ్. ఆయన అలా పరిచయం అయ్యారు. పరిచయం చాలాసేపు ఆయన ఏదో ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నారు. అప్పుడు బంటి గారు చాలా సీరియల్స్ చేసేవారు, డాక్టర్ బంటి, మన ఋతురాగాలు, ఇవన్నిటికీ చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. బంటి గారు వచ్చి ఆశీర్వాద్ గారి దగ్గర వర్క్ చేసేవారు. చక్రవాకం వీటన్నిటికీ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అవి ఆశీర్వాద్ గారు చేసేవారు. సో ఆశీర్వాద్ గారు యూస్ టు బి వెరీ బిజీ. మమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించారు. మా అమ్మకి విసుగొచ్చి ఇంకా వెళ్ళిపోదామా అని కూడా, ఎందుకు మనం ఇంట్లో పాడేద్దాం, విసుగు ఇన్ ద సెన్స్ ఎందుకులే, వాళ్ళు బిజీ ఉంటారు కదా. బట్ మా కజిన్ యాడమెంట్గా అక్కడే ఉండి, అప్పుడు ఫస్ట్ టైం ఆశీర్వాద్ గారు నా పాట విన్నారు. విని చాలా బాగా పాడుతోంది అమ్మాయి అని చెప్పి, క్యాసెట్ రికార్డ్ చేద్దాంలేండి అని, ఆయన ఒక డివోషనల్ ప్రాజెక్ట్ మీద హీ వాజ్ వర్కింగ్, ఒక క్రిస్టియన్ డివోషనల్ ప్రాజెక్ట్. అప్పుడు నేను 6th క్లాస్. ఫస్ట్ నేను మీ అమ్మాయితో ఒక రికార్డింగ్ పాడిస్తా అని చెప్పారు. మేమేమో మన పాట ఏదో రికార్డ్ చేసుకుందామని వస్తే, ఈయనేంటి రికార్డ్, ఇంకా అంత వాల్యూ తెలీదు ఆపర్చునిటీ, ఆయన ఓన్ మ్యూజిక్లో. సో పాడించారు, రిలీజ్ అయింది. దాని మీద బేబీ మాళవిక అని క్రెడిట్. సో అప్పట్లో ఉన్న చాలా క్యాసెట్స్ మీద బేబీ మాళవిక అని క్రెడిట్ ఉండేది. తర్వాత ఈవెన్చువల్లీ వి రికార్డెడ్ ద 3 songs. అంటే ఒక ఫాస్ట్ సాంగ్, ఒక క్లాసికల్, ఒక స్లో సాంగ్, అవన్నీ రికార్డ్ చేసి పాడతా తీగ పంపించాం. తర్వాత పిలుపు వచ్చింది. సో దానికన్నా ముందు మీరు ఒక ఇంగ్లీష్ మూవీ పాడినట్టు, అది దానికి ఆఫర్ ఎలా వచ్చిందండి? పాడతా తీగ అయిపోయింది. పాడతా తీగ ఒక స్పాన్ ఆఫ్ ఎన్నో నెలల పాటు జరిగింది. ఎందుకంటే ప్రిలిమ్స్ జరిగి మళ్ళీ మేము వైజాగ్ రావటం, క్వార్టర్ ఫైనల్స్కి మళ్ళీ, అంటే ఒక్కొక్క దాంట్లో గెలుస్తుంటే మనం నెక్స్ట్ దానికి ప్రమోట్ అవుతాం. అలాగే ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. ఫైనల్స్ వరకు చేరుకున్నా. సో ఫైనల్స్ గుంటూరులో జరిగాయి. అలా చేసుకుని, సారీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటో మిస్ అయ్యాను. లైక్ రాక్ఫర్డ్, యా. సో కమింగ్ బ్యాక్ టు ఇట్, ఇది చాలా లాంగ్ జర్నీ. ఒక 1 year 7-8 months జరిగింది పాడతా తీగ. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్యారలీ నేను ట్రైనింగ్ అంతా ఆశీర్వాద్ గారి దగ్గర తీసుకుంటున్నా. వెస్ట్రన్ మ్యూజిక్ కానీ, ఫిల్మ్ మ్యూజిక్ ఎలా పాడాలి, ఎందుకంటే ఇప్పుడంటే చాలా అవగాహన ఉంది. దెర్ ఇస్ సో మచ్ కంటెంట్ ఆన్ యూట్యూబ్. ఎవరు ఏది పర్సనల్లీ వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవాలన్నా దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. అప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. 98-99 ఆ టైంలో ఎలా ఫిల్మ్స్, సినిమాల్లో పాడటం అంటే అసలు అమ్మో అదంతా మనకెందుకు, అటువైపు ఎందుకు అని రిలేటివ్స్లో కూడా చాలామంది ఫీల్ అయ్యారు. చదువుకుంటే బెస్ట్ అని. ఇప్పుడు చాలా మారింది అందరి యాటిట్యూడ్, బికాజ్ అందరు చూస్తున్నారు, చాలామంది అమ్మాయిలు, చాలామంది పిల్లలు వచ్చి పాడుతున్నారు, చాలా పాజిటివ్గా ఉంది.
అయితే పాడుతా తీగ అయిన తర్వాత ప్యారలల్లీ నేను ఆశీర్వాద్ గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్న సమయంలో ఆయన కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు. అప్పుడే నాగేష్ కుకునూర్ గారి సినిమాలకి మ్యూజిక్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో అందులో హైదరాబాద్ బ్లూస్, తర్వాత రాక్ఫర్డ్ మూవీకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అందులో నేను ఫస్ట్ టైం ఆశీర్వాద్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఒక సినిమాలో పాడా. ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఆశీర్వాద్ గారు. అది ఇట్స్ అన్ ఇండో వెస్టర్న్ మూవీ. క్రాస్ ఓవర్ మూవీస్ అని అప్పుడు వచ్చేవి కదా. ఇంగ్లీష్ సగం ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎక్కువ శాతం సినిమా. సో అందులో ఒక ఇంగ్లీష్ పాట, ఆ పాట డైరెక్టర్ నగేష్ కుక్నూర్ గారు రాశారు. ఆ సినిమా అంతా ఇట్స్ అబౌట్ అడాల్సెన్స్, ఆ ఏజ్ 12-13 years, అదే స్టోరీ నడుస్తూ ఉంటుంది ఆ సినిమాలో. సో నేను అప్పుడు సిమిలర్ ఏజ్లోనే ఉన్నా, నన్ను చూస్తున్నారు అక్కడ రిహార్సల్స్కి రావటం అది. సో ఇట్ వాజ్ అ మ్యూచువల్ డెసిషన్ అనమాట. ఆశీర్వాద్ గారు అనుకున్నారు ఈ అమ్మాయితో పాడించాలని, అండ్ నగేష్ కుకునూర్ గారు ఆల్సో సపోర్టెడ్, అండ్ దట్స్ హౌ ఐ గాట్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. అది సోలో సాంగ్ పర్ఫార్మెన్స్. సోలో సాంగ్, yes. సో సెకండ్ సాంగ్ కూడా మళ్ళీ నగేష్ కుకునూర్ గారి డైరెక్షన్, మళ్ళీ ఆశీర్వాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్. వారి నెక్స్ట్ మూవీ బాలీవుడ్ కాలింగ్, ఆ సినిమా పేరు హిందీ. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది, ఈ సినిమాలో పాటలన్నీ మా అక్క రాసింది. మా అక్క ఒక రైటర్, లిరిసిస్ట్. తను చాలా బాగా పాటలు రాస్తుంది. చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, మా మ్యూజిక్ ఫ్యామిలీ. మా స్కూల్లో మా మమ్మీ మ్యూజిక్ టీచర్ అండ్ సబ్జెక్ట్ టీచర్ కూడా. సో స్కూల్కి ఏదైనా అవసరం ఉన్నా, లైక్ ఏదో చిల్డ్రన్స్ డే అనుకోండి ఫర్ సపోజ్, మా అక్క ఒక పాట రాసేయటం, హిందీలో పాట రాసేయటం, అమ్మ కంపోజ్ చేయటం, మాకు స్కూల్లో నేర్పించటం. లేకపోతే టీచర్స్ డే అయితే దే వుడ్ మేక్ సాంగ్స్, అమ్మ తెలుగులో రాయటం, అక్క హిందీలో రాయటం, కొన్నిసార్లు ఇంగ్లీష్లో రాయటం. సో కంపోజింగ్, రైటింగ్, సింగింగ్ ఇవంతా ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో చూస్తూ ఉన్నా. సో అక్క అలా రైటర్గా మాతో రావటం, ఆశీర్వాద్ గారు కూడా అక్కలో ఉన్న స్పార్క్ చూడటం. తన పేరు నిహారిక, షీ సెటిల్డ్ ఇన్ ది US నౌ. సో తను ఈ సినిమాలో అన్ని పాటలు రాసింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఉదిత్ నారాయణ గారు, అల్కా యాగ్నిక్ గారు, హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు అందరు పాడారు. సో మీ సిస్టర్ హిందీ సాంగ్స్, హిందీ లిరిక్స్ రాశారు. సో నేను పాడిన పాట శంకర్ మహాదేవన్ గారితో డ్యూయట్. ఓకే, ఆ సాంగ్ ఏమైనా గుర్తుంది? అయ్యో, ఒకసారి ష్యూర్. दिल मेरा है बेकरार तेरे लिए, ओहो पल हर पल मेरा तरसे ये दिल तेरे लिए. कैसे अनजान था जैसे वीरान था प्यार का सिलसिला, जब से है तू मिला चलता रहा है सनम. दिल मेरा है बेकरार तेरे लिए. నైస్. సో అండ్ ఫస్ట్ సెకండ్ సాంగ్ బాలీవుడ్ కాలింగ్ హిందీ, మళ్ళీ థర్డ్ సాంగ్ కూడా అక్కడే మేము ఇంకా వైజాగ్లోనే ఉండేవాళ్ళం. నేను ఈ పాట పాడినప్పుడు 8th class, రాక్ఫర్డ్ పాడినప్పుడు 7th class. ఇదంతా యంగ్ టైంలో, ఇంకా స్కూలింగ్ టైంలోనే జరుగుతుంది ఇదంతా. మీ సాంగ్స్లో ఇప్పటిదాకా మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించిన సాంగ్ ఏమైనా ఉన్నదా రికార్డింగ్ సెషన్స్లో? యాక్చువల్లీ ఏ పాట అయినా రికార్డింగ్ సెషన్లో ఛాలెంజింగ్, ఎందుకంటే మనం వినేసి సినిమా పాట ఒకటి తర్వాత స్టేజ్ మీద పాడటం ఇస్ డిఫరెంట్. బికాజ్ ఆల్రెడీ పాడున్నది మనం వింటున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఈజియర్. బట్ మనమే పాడాలి అన్నప్పుడు ఏ ఎమోషన్ ఇవ్వాలి, ఎలా పలకాలి, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది. సో ఐ థింక్ ఎవ్రీ సాంగ్ ఇస్ ఛాలెంజింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. బట్ టు ఆన్సర్ దిస్ ఐ వుడ్ సే అమ్మావని. అది కూడా ఎందుకంటే అమ్మావని ఫస్ట్ నేను పాడినప్పుడు సీమ్లెస్గా రికార్డింగ్ జరిగింది, అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసాక మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కాల్ వచ్చింది, ఇంకొన్ని స్వరాలు యాడ్ చేస్తున్నారు టు మేక్ ద సాంగ్ మోర్ ఛాలెంజింగ్. మీరు చూసుంటారు బికాస్ ఇన్ ద వీడియో ఆ అమ్మాయి ఒక కాంపిటీషన్లో పాడుతుంది, ఆ చిన్న పాప. ఒక ఛాలెంజింగ్గా ఉండాలి అంటే యూనో డ్రామాటిక్గా అమ్మాయి గెలిచినట్టు చూపించడానికి కోసం నేను అనుకుంటున్నా స్వరాలు యాడ్ చేస్తుంటారని.
సో ఆ స్వరాలవి పాడటానికి వెళ్ళిన రోజు బాగా జలుబు చేసిందనమాట. సో నా మైండ్లో ఇంకా ఒక 1000 రకాలైన ఆలోచనలు. మరి ఎలా ఇవాళ వాయిస్కి ఆ రోజు వాయిస్కి మ్యాచ్ అవుతుందా లేదా, అప్పుడు తీసేస్తారేమో, ఇంకెవరితోనో పాడిస్తారేమో, ఏవో ఇలా భయాలు కొన్ని ఆ రోజు అనిపించాయి. కానీ అది పాడాక దేవుడి దయ వల్ల చక్కగా మ్యాచ్ అయిపోయింది, మర్జ్ అయిపోయింది, అందరికీ నచ్చింది. దాంతో ఒకటో నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చింది. నంది అవార్డ్ డిక్లేర్ అయ్యి యాక్చువల్లీ నంది అవార్డు వచ్చే టైంకి ఐ గాట్ మ్యారీడ్. సో పెళ్ళి తర్వాత అందుకున్నాను అనమాట నంది అవార్డ్. సో నేను, కృష్ణ అండ్ అమ్మ వెళ్ళాం. అండ్ నంది అవార్డ్ అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా అందుకోవటం చాలా సంతోషం. ఒకసారి సాంగ్ పాడతారు. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని, కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని, అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. ఆ టైంలో మేము అక్కడ ఉంటే ఇలాగే ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే, మీ పర్సనల్ లైఫ్ని, మ్యూజిక్ కెరియర్ డిమాండ్స్ని ఎలా మేనేజ్ చేస్తారు, టైమింగ్స్ అవన్నీ? ఇప్పుడైతే 2 kids, సో వాళ్ళతో ఒక మ్యూజిక్ ఏ టైంలోనో వెళ్ళాలి, అలా అలా ఎలా మేనేజ్ చేస్తారు? ఆబ్వియస్లీ ఆఫ్టర్ కోవిడ్ జనరల్గా దానికంటే కోవిడ్ కంటే ముందు మేమందరం సింగర్స్ అందరం చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం ఈ రికార్డింగ్స్తో పాటు. ఒక నెలలో సూపర్ సింగర్, స్వరాభిషేకం అయిన తర్వాత సుమారు 20 రోజులు ట్రావెల్ చేయటం, 15 రోజులు షోస్ చేయటం ఒక నెలలో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ గ్రాడ్యువలీ కోవిడ్ తర్వాత నుంచి కాన్సర్ట్స్ అంటే జనరల్గా దేర్ ఇస్ అ డిక్లైన్. సో ఇప్పుడిప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది. అండ్ అందులో కూడా నేను బికాజ్ ఐ హ్యాడ్ కిడ్స్, దాని తర్వాత నేను కూడా మరీ ఇంకా ఎవ్రీ సాటర్డే సండే షోస్ పెట్టేసుకుని అలా చేయలేదు. బికాజ్ ఐ వాంటెడ్ టు స్పెండ్, ఐ డెంట్ వాంట్ టు మిస్ దేర్ చైల్డ్హుడ్. బికాజ్ వాళ్ళ చైల్డ్హుడ్ మళ్ళీ రాదు కదా. అందుకని ఆ టైం నేను లేకపోతే తన స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండాలి. అండ్ ఈశాన్వితకి ఇప్పుడు 2 years. సో తన చిన్నతనం నేను మిస్ అవ్వకూడదని, సో నేను డెఫినెట్లీ కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఐ లెట్ గో సో దట్ ఐ కెన్ బీ దేర్ విత్ దెమ్ ఫర్ అ లాంగర్ టైం. ఓకే, సో మీరు రికార్డింగ్ సెషన్స్ అవి ఫిక్స్డ్ డేట్స్ అంటే ఉండవు, ఎప్పుడన్నా పిలిస్తే వెళ్ళాలి. సో డైలీ వోకల్ ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? డైలీ ప్రాక్టీస్ అన్నది డెఫినెట్లీ చేయాలి ఫర్ ఎవ్రీ సింగర్. లేకపోతే వాయిస్ ఇట్స్ ఫిట్నెస్ కోసం ఎలా అయితే ఎవ్రీడే చేయాలో వాయిస్ ఫిట్నెస్ కోసం కూడా ఏదో ఒకటి ఎక్సర్సైజెస్ కాకపోయినా యూ హ్యావ్ టు కీప్ సింగింగ్ బేసిక్లీ. సో ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, ఇంట్లో పాడుతూ ఉంటా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఎంఏ మ్యూజిక్ చేశాను నేను ఈ కోవిడ్ టైంలో. ఇలా ఖాళీగా నన్ను బయటకు వెళ్ళేది ఏం లేదు కదా అని స్టార్టెడ్ ఎంఏ మ్యూజిక్. అంటే మా అమ్మమ్మ కళ నేను ఎంఏ మ్యూజిక్ చేయాలని. సో మాస్టర్స్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో కర్ణాటిక్ మ్యూజిక్లో మాస్టర్స్ చేయాలని. నాకు చిన్నప్పటి నుంచి చార్టెడ్ అకౌంటెన్సీ కానీ అటు నా ఇంట్రెస్ట్స్ ఉండేవి. సో అవి స్టార్ట్ చేశాను. కానీ ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ టైంలో 2008లో 2009లో కీరవాణి గారి టూర్ రావటం, లేకపోతే మణిశర్మ గారి యూఎస్ టూర్ రావటం. సో కరెక్ట్గా నేను చేసిన ప్రిపరేషన్ అంతా వదిలేసి ఆబ్వియస్లీ వచ్చిన ఆపర్చునిటీ టూర్కే వెళ్ళేదాన్ని. సో ఇంకా అలా చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ప్రిపరేషన్ అవ్వటం, ఎగ్జామ్ రాయలేకపోవటం అయ్యి ఇంకా అక్కడితో సిఏకి అలా స్టాప్ పెట్టాల్సి వచ్చింది. సో బీకామ్ చేశాను, తర్వాత మాస్టర్స్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే, మీరు ఫోర్స్ఫుల్గా ఏమైనా వచ్చారు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి, లేక మీ ఇంట్రెస్ట్తోనే వచ్చారు? నేను అసలు ఎలా చెప్పాలి, ఫోర్స్ కాదు, ఇంట్రెస్ట్ కాదు, ఏం కాదు, అదంతా అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, చిన్నప్పటి నుంచి ఇంట్లో మ్యూజికల్ వాతావరణం అన్నది ఉంది.
నేర్చుకోవటం నాకు చాలా ఇష్టం. అమ్మ దగ్గర నేర్చుకునేదాన్ని. వేరే గురువు దగ్గర మా అమ్మ తిరుపతి రామన్సూరి గారు అని ఉండేవారు, వారి దగ్గర, ఆశీర్వాద్ గారి దగ్గర, మండపాక శారద గారి దగ్గర చిన్నప్పటి నుంచి వెస్టర్న్ ట్రైనింగ్, కర్ణాటిక్ ట్రైనింగ్, హిందుస్థానీ ట్రైనింగ్. సో నాకు చదువు మీదైనా ఈ సంగీతం నేర్చుకోవటం మీదైనా నాకు డిసిప్లిన్, ఆసక్తి, శ్రద్ధ ఇష్టం. నాకు ఇష్టం ఏదైనా నేర్చుకోవటం. సో అలా చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఇవి అనుకోకుండా దారిలో వచ్చినవే, పాడుతా తీగ అన్నది. అండ్ పాడుతా తీగలో పాడేసి ఏదో వెంటనే సింగర్ అయిపోవాలనో, సినిమాల్లో అవన్నీ తెలిసే వయసు కాదు. 7th స్టాండర్డ్లో ఉండగా రాక్ఫోర్డ్ పాడా, 8th స్టాండర్డ్లో ఉండగా బాలీవుడ్ కాలింగ్, 10th అయిన తర్వాత గంగోత్రి. సో అప్రయత్నంగా వచ్చిన అవకాశాలే కాబట్టి నేను అసలు ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ టు ఇట్. ఓకే. సో మన కరెంట్ స్టేట్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏమన్నా చేంజ్ చేయాలి అని మీకు వస్తే ఏం చేంజ్ చేస్తారు? ఏం చేంజ్? ఇప్పుడు ఆటోట్యూన్ అన్నది చాలా మంచి పరిణామం. బికాజ్ ఏవైనా మైనర్ డిస్టర్బెన్సెస్ ఉంటే, ఎవరైనా మంచి సింగర్ పాడినా కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉండొచ్చు, వాటిని చిన్న కరెక్షన్ ఆటోట్యూన్ ద్వారా చేయటం ఇది కామనే. బట్ మొత్తానికే ఇప్పుడు ఎస్పెషల్లీ బాలీవుడ్లో మనం చాలా చూస్తున్నాం. అండ్ బాలీవుడ్ హిందీ ఇండిపెండెంట్ మ్యూజిక్లో వాటిలో అసలు పాడలేని వాళ్ళు కూడా ఆటోట్యూన్ ద్వారా పాడేసి పెద్ద పెద్ద వీడియోలు చేసేయగలిగిన వాళ్ళు, అంటే పెద్ద పెద్ద వీడియోలు ఇన్ ద సెన్స్ దే కెన్ ఇన్వెస్ట్ ఫర్ ఎ వెరీ గుడ్ వీడియో. ఒక మంచి వీడియో రావాలంటే చాలా డబ్బులు పెట్టాలి. సో అది లేకుండా నెక్స్ట్ క్వశ్చన్ అదండి, ఆటోట్యూన్ కోసం. కానీ మీరు ముందే చెప్పేసి ప్రెసెంట్ మోడర్న్ మ్యూజిక్ లో ఆటోట్యూన్స్ ఇంకా ఏఐ వోకల్ ఎఫెక్ట్స్ రీసెంట్ గా కొన్ని మూవీస్ లో ఏఐ యూస్ చేస్తున్నారు, ఒక సింగర్స్ కానీ మ్యూజిక్ కంపోజర్స్ కానీ. దాని మీద మీ థాట్, ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఇది ఫస్ట్ స్టార్ట్ అవగానే మనం ఇన్స్టాలో వాటిలో చూసాం కొన్ని పాత పాటలు. మేమైతే ఫస్ట్ విన్నది కిషోర్ కుమార్ గారి గొంతు పాట రఫీ గారి గొంతులో అయితే ఎలా ఉంటుంది, రఫీ గారు పాడింది దీని గొంతులో, లేకపోతే బాలు గారి గొంతులో ఎలా ఉంటుంది, ఇలా అన్నీ పెట్టేవారు కదా. ఏదో పాత పాట కేకే పాడితే ఎలా ఉంటుంది అని ఫస్ట్లో అరే భలే ఉందే, వీళ్ళ గొంతులో ఈ పాట అయితే ఇలా ఉంటుంది, ఉదిత్ నారాయణ గారు పాడితే ఇలా ఉంది. ఇట్ వాస్ ఫన్ ఫర్ అ వైల్. కానీ దాన్ని సీరియస్గా దాన్నే ఒక ఇట్స్ నార్మలైజ్ చేసేస్తే కష్టం. బికాజ్ మొన్న నేను చూస్తున్నా ద మోస్ట్ ఫేమస్ రోబోట్ ఇన్ ద వరల్డ్ ఏంటి దాని పేరు, సోనియానా ఏమో ఐడియా. ఓకే, మొన్న చూస్తున్న మోస్ట్ ఫేమస్ రోబోట్ ఇన్ ద వరల్డ్ అని ఒక ఫీమేల్ రోబోట్ ఉంటుంది. తను చెప్తాను ఏంటి మీరు టేక్ ఓవర్ చేసేస్తారా మొత్తం లైఫ్ని అని ఇంటర్వ్యూయర్ అడిగితే, ఎందుకు టేక్ ఓవర్ చేస్తాము, మీరు క్రియేటివ్వి కష్టమైనవి అలాంటివి మీరు చేయండి, డిఫికల్ట్ అండ్ రిపిటేటివ్ అండ్ బోరింగ్ టాస్క్స్ ఏ ఉన్నాయో అవి మేము చేస్తాము, వీ కెన్ మీరు క్రియేటివ్ సైడ్ మీరు దృష్టి పెట్టండి, వీ కెన్ లివ్ ఇన్ హార్మనీ అనుకుంటూ ఆ రోబోట్ చెప్పిన మాట ఎంత బాగా అనిపించింది. సో ఎప్పుడు క్రియేటివ్ సైడ్ టు హ్యూమన్స్, టు ఇండివిజువల్స్, టు న్యూ వాయిసెస్ ఉంచితేనే మనందరం హ్యాపీగా ఉంటాం. సో రీసెంట్గా 2 years బ్యాక్ మీద ఒక మూవీ వచ్చింది యాక్చువల్గా, ఖిడాకోలా అని. దాంట్లో ఒక సాంగ్ పట్టనా ఓ పట్టన్ మీరు పాడారు. కానీ అది ఒకసారి వింటే లైక్ 90s సాంగ్, 80s సాంగ్ చిరంజీవి గారిది సేమ్. అసలు ఇప్పటికీ సరే ప్లేలిస్ట్ లో వస్తుంటే ఒకే సాంగ్ అప్పుడు అన్నట్టు, కానీ చూస్తే వివేక్ సార్ గారు ఇప్పుడు చేసినట్టు ఉన్నది. కానీ శ్రీకృష్ణ గారు వోకల్స్, మీ వోకల్స్ ఉన్నాయి. ఆయన చూస్తే ఎస్పీబీ గారు వాయిస్ పాడినట్టు ఉంటుంది. లైక్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? పాడుతున్నప్పుడే ఒక రెట్రో సాంగ్ అని చెప్పి వివేక్ సాగర్ గారు మాకు ఇచ్చిన ఇన్పుట్ కూడా అదే, చేసినదే ఆ ఉద్దేశంతో కదా ఆ పాట. సో అలాగే కొంచెం రెట్రో స్టైల్లో వినగానే అసలు భలే ఆ పాట వింటుంటే రాధ గారు, చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నట్టు మనకి అంత బాగా ఆయన రెట్రో ఫీల్ తీసుకొచ్చారు వివేక్ సాగర్ గారు. సో మేము కూడా అదే స్టైల్లో వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ హ్యూమన్ ఎక్స్టెంట్లో మేము ఆ రెట్రో ఫీల్ తేయడానికి మేము ట్రై చేసాం, అలాగే పాడాం. సో వివేక్ సాగర్ గారు మాకు ఆ ఇన్పుట్ ఇచ్చారనమాట.
రెట్రో స్టైల్లోనే కావాలి, బికాస్ దట్ ఈస్ వాట్ ద మూవీ డిమాండెడ్ ఆ పాట వరకు. అందుకని మాకు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం హ్యూమన్లీ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. ఎందుకంటే ఆ పాట వినగానే ఒక రాధ గారు, చిరంజీవి గారు డాన్స్ చేసేస్తున్నారు, నేను ఒక 90sలోకి మనం ట్రాన్స్పోర్ట్ అయిపోతాం. సో మాకు టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ నేను శ్రీకృష్ణ పాడాను. అనకూడదు కానీ ఇప్పటికీ ఒక ఎస్పీబీ గారు చిత్రగాడు పాడినట్టే ఉంటారు కానీ అవును. కానీ దాంట్లో ఏమైనా యూస్ చేస్తారండి? చేశారని తర్వాత మేము పాడేసి వచ్చేసాం. ఆ తర్వాత మనకి ఏమి దాని మీద ఏం ఉండదు కదా, మనం పాడటం వచ్చేయటం వరకే మన సంబంధం. తర్వాత ఏఐ యూజ్ చేశారని అనిపించింది, విన్నాం. తర్వాత ఏమేమి జరిగాయో మీ అందరికీ తెలుసు. సో ఎప్పుడైనా ఒక స్టేజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఏమైనా మీకు గుర్తుండిపోయింది, మోస్ట్ మెమరబుల్ మూమెంట్లో ఉండిపోయింది ఉన్నదా? చాలా చాలా ఉన్నాయి. మీ పాడ్కాస్ట్ ఇంకా ఎంతసేపు అమ్మా అనుకుంటారేమో చూసేవాళ్ళు. చెప్పండి, ఇంకా అలా వెళ్తానే ఉండాలి. చాలా మెమరీస్ అండి, బికాజ్ ఐ స్టార్టెడ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. ఇట్ హస్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ, ఆల్రెడీ 20 years అయింది. కాబట్టి ఎన్ని పర్ఫార్మెన్సెస్. బాలుగారు ముందు పాడడం, ఈ పాడతా తీయగాలు, బాలుగారు ముందు పక్కన పాడతా తీయగాలో పాడటం, అంటే ముందు యాజ్ అ కంటెస్టెంట్ ఆయన ముందు పాడటం, మనం ఏమాత్రమైనా భయపడుతూ ఉంటామేమో అని ఆయన నవ్వించేయటం. ఆయన ఏంటి ఎందుకు నవ్వుతున్నావు, నా పూల చొక్కా చూసే నీకు వస్తుంది నవ్వు, నాకు తెలుసు అంటే మనకి ఏమాత్రం ఒక భయం ఉన్నా అదంతా మర్చిపోతాం. బికాజ్ అలా పిల్లలందరినీ నవ్విస్తూ సరదాగా చేశారు. సో అవి కొన్ని వెరీ ఫైన్ మెమరీస్ డ్యూరింగ్ పాడతా తీయగా. తర్వాత బాలుగారితో స్వరాభిషేకం, ఒక చాలా చాలా మంచి లాంగ్ జర్నీ, 10 years ఆఫ్ స్వరాభిషేకం. మంచి మంచి పాటలు, ఎన్ని మాటలు అసలు. నేను ఏ క్వశ్చన్ అడిగినా ఆయన అంత ఇంట్రెస్ట్తో అసలు ఇలా పాట షూటింగ్ రోజు కన్నా ఎప్పుడైతే రిహార్సల్స్ జరుగుతాయో రిహార్సల్స్లో ఇలా కూర్చుంటాం, బాలుగారు పక్కన కూర్చుంటాను నేను ఈ పాట అప్పుడు. అంటే ఇంకా ఆయనకి అన్నీ గుర్తొస్తుంటాయి. ఎన్సైక్లోపీడియా అండ్ లైక్ 40-50 years ఆఫ్ మ్యూజికల్ జర్నీ కదా. ఆయన అన్నీ ఎంత ఒక చైల్డ్ లైక్ ఎంతూజియాజంతో ఆయన చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించేదో. 3 AM ఒక ఫ్లైట్ ఉండేది, దానిలో వచ్చానమాట. అప్పుడు మధ్యాహ్నం ఇక్కడ రికార్డ్ చేశానమాట, బాంబే వెళ్ళానమాట అనుకుంటూ అన్నీ చెప్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించేది. సీరియస్గా ఉండేవారు లైక్ అయ్యో అస్సలే. అంటే పాట వరకు ఒక డిసిప్లిన్ టైం 9కి రావాలంటే ఆయన 9కి వస్తారు. వాళ్ళ ఇంట్లో రిహార్సల్ జరిగినప్పుడు ఒక రష్యాలో ఒక ఈవెంట్ జరిగింది బాలుగారితో. ఆ రిహార్సల్స్ చెన్నైలో బాలుగారు వాళ్ళ ఇంట్లో జరిగాయి అనమాట. ఇప్పుడు మన ఇంట్లోనే జరుగుతున్నాయి అన్నప్పుడు మనం కొంచెం సర్లే చిల్గా ఉండి కాస్త 5-10 నిమిషాలు అయితే ఏంటి అన్నట్టు ఎవరైనా ఉంటారు, మెంటాలిటీ అలా ఉంటుంది. బట్ బాలుగారు వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్న రిహార్సల్ రూమ్కి 9 o'clockకి విత్ ఐప్యాడ్ విత్ హిస్ బుక్స్, వాటర్ బాటిల్ 9 AMకి ఆయన డోర్ దగ్గర అలా లోపలికి వచ్చేస్తారు. అది డిసిప్లిన్ అంటే. అసలు నాకు ఎప్పుడు ఆయన్ని చూస్తున్నా అదే ముచ్చట. టైం పాటించడం కానీ, డిసిప్లిన్ కానీ, రిహార్సల్స్ చేసే పద్ధతి అన్నీ ఆయన పాడిన పాటలే కదా స్వరాభిషేకంలో పాడే. మళ్ళీ ఆయన అన్నిసార్లు రిహార్సల్ చేయాల్సి, ఆల్బమ్ ఓపెన్ చేసినా మొత్తం ఆయన పాటలే ఉంటాయి. ఆయన పాటలే మళ్ళీ ఆయన పెద్ద రిహార్సల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మ్యూజిషియన్స్ కూడా బాలుగారితో ఎంతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎన్నోసార్లు ప్లే చేసిన వాళ్ళు, అమేజింగ్ టాలెంటెడ్ ఆర్కెస్ట్రా. కానీ వాళ్ళతో ఆయన కూర్చుని మళ్ళీ ప్రతి ప్రోగ్రామ్కి ముందు రిహార్సల్ చేయటం, ఇవన్నీ సమ్ అమేజింగ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. సో ఆయన డిక్షనరీలో ఆటో ట్యూన్ అనేది ఉండేది కాదు. ఆయనకి అవసరం, ఆయన ఆటో ట్యూన్ మింగేసి ఉంటారు ఇప్పుడు. మ్యామ్ 2020లో బాలుగారి ఇన్సిడెంట్ అప్పుడు మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, అది ఏంటి, ఎలా తీసుకున్నారు? చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాను మెంటల్లీ. ఎంత ఎఫెక్ట్ అయ్యానంటే నేను జనరల్లీ స్ట్రాంగ్గానే నా భావన నాకు, బట్ ఐ వాజ్ సో లో, చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఐ హ్యాడ్ టు టేక్ థెరపీ. అంటే అంత కృంగిపోయాను. ఎందుకంటే నా మనసుకు తెలుసు, మా హస్బెండ్కి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నా తప్పు ఉండి నన్ను అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎవరినో ఏదో చిన్న మాట కూడా కాదు, ఆయన లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, అలాంటి విషయం మీద
మీ వల్లే వచ్చింది, ఎంత సులువుగా ఒకళ్ళు ఒక ఎస్ఎంఎస్ ఎవరు క్రియేట్ చేశారో దానివల్ల వాళ్ళకి ఏం ఒరుగుతుందో. మా అక్క వచ్చిందట, మేము ఇద్దరం పాడమట. మా అక్క సింగరే కాదు, తను అప్పుడు ఇండియా అందుకు వస్తుంది కోవిడ్ టైంలో, తను యూఎస్లో ఉంది. ఇష్టం వచ్చినట్టు అలా రాసేసి నేను ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్ యాక్చువల్లీ. మీరు అప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, నేను అవన్నీ చూసి మాకే అందరికీ ఒంట్లో బాగాలేదు, మా నాన్నగారికి చాలా సీరియస్ అయింది. సో ఇంకా బాలుగారు వీడియో రిలీజ్ అయిన తర్వాత మా ఇంట్లో అందరం ఇతర సింగర్స్ కూడా టెస్ట్స్ చేయించుకుంటే అప్పుడు పాజిటివ్ వచ్చింది. ఇంట్లో అందరూ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యారు. సో నేను చాలా చాలా ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఐ ఈవెన్ లాస్ట్ బేబీ డ్యూరింగ్ దట్ ప్రాసెస్. అంత డిప్రెస్ అయిపోయాను అనమాట. సో చాలా టైం పట్టింది నాకు బయటకు రావడానికి. నేను బయటకే రావద్దు, నేను అసలు పాడను అని అనేసుకుని, ఇంకా అందుకని మైండ్ డైవర్ట్ చేయటం కోసం నేను ఒక న్యూట్రిషన్ కోర్స్ చేశాను ఆ టైంలో, హెల్త్ ఎడ్యుకేషన్ కోర్స్ చేశాను ఆ టైంలో. మ్యూజిక్ రిలేటెడ్ ఏదైనా చేద్దామని చెప్పి కర్ణాటిక్ మ్యూజిక్ మళ్ళీ చూసి దానికి సంబంధించి ఎంఏ మ్యూజిక్ చేద్దాం, మాస్టర్స్ చేద్దాం. అంటే దీన్ని ఈ డిప్రెషన్లో అలాగ వెళ్ళిపోకూడదు, దాన్ని ఒక పాజిటివ్ సైడ్ పెట్టాలి, మ్యూజిక్తో కలిసి ఉండాలని అలా అనుకున్నా. బట్ ఈవెన్చువల్లీ మెల్లగా మళ్ళీ సమ్ ఫ్రెండ్స్ సజెస్టెడ్, ఫ్యామిలీ సపోర్ట్ అయితే అల్టిమేట్. మా అక్క మా బావ ఆ టైంలో వాళ్ళు యూఎస్ నుంచే నాతో గంటల తరబడి మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, దాని నుంచి అలా 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 వీ నో యూ, నా మనసుకి నాకు తెలిసి నేను తప్పు చేయలేదు. సో అది ఎప్పుడైతే నాకు తెలిసిందో ఎవరో అన్నదానికి నేను ఇంకా ఫీల్ అవ్వక్కర్లేదని అప్పుడు బయటకు వచ్చాను. చాలా టఫ్ పీరియడ్. ఎన్ని మంత్స్ పట్టిందండి బయటకు రావడానికి? 1.5 year పాటు నేను అసలే బయటకు రాలే, ప్రోగ్రామ్స్లో కానీ లైవ్ ఎక్కడ ఏం పాడలేదు. తర్వాత కూడా నాకు ఎప్పుడు ఏది చూస్తున్నా చాలా తొందరగా ఎఫెక్ట్ అయిపోవడం. ఈ మధ్య కూడా బాలుగారి పాట ఎక్కడైనా వచ్చినా మేము పాడుతున్నా, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ మేము అంజలి పాట బాలుగారికి అంజలి అని చెప్పి పాడేవాళ్ళం ఒక సెట్ ఆఫ్ కాన్సర్ట్స్లో. ఆ పాట మేము ఆ స్వరాభిషేకంలో లాస్ట్ టైం ఆయన ముందు పాడిన లాస్ట్ సాంగ్, అది నాకు గుర్తొస్తే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ సచ్ ఫాండ్ మెమరీస్ విత్ హిమ్. చాలా టచింగ్ టాపిక్. ఈవెన్ మీ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఆ టైంలో జూన్ జూలై వరకు ఓకే పోస్ట్ చేశారు, మళ్ళీ డైరెక్ట్గా చూసుకుంటే డిసెంబర్కి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో ఫేజ్ మీరు ఆ ఫేజ్లోనే ఉన్నారు. అవును, కరెక్ట్. అసలు లో, ఇంకా వెరీ వెరీ లో టైం. ఓకే అండి. సో బట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ అందరికన్నా మనకి మనం ఇచ్చుకునే సపోర్టే మన మైండ్కి మన సెల్ఫ్ బూస్ట్ అండ్ స్పిరిచువాలిటీ, రిలీజియస్గా ఉండటం. ఆ టైంలో నాకు ఎక్కువ అంటే భక్తి వైపు ఎక్కువ ఇంట్రెస్ట్, మెడిటేషన్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ చేశాను. ఇవన్నీ నాకు చాలా చాలా, మెడిటేషన్ ఇప్పుడు హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ చాలా చాలా డిఫరెన్స్ కనిపించింది. లైక్ పాడుతూ తీయగా టైంలో మీకు బ్యాచ్ ఏమైనా ఉండేది? మీరు కారుణ్య గారు ఇంకా బ్యాచ్ అంటే ఇప్పుడు ప్రిలిమ్స్, క్వార్టర్, సెమీస్ ఇలా గెలుస్తూ మనం ఫైనల్స్కి రీచ్ అవుతాం కదా, అలాగే తను కూడా రీచ్ అయ్యి ప్యారలల్గా. సో మేము మీట్ అయినది ఫైనల్స్లోనే ఫస్ట్ టైం. సో అప్పటి వరకు మేము కలవలే. ఆ రోజు నాకేదో పాట మార్చారనమాట లాస్ట్ మినిట్లో, అందుకని నేను పాడుకోవడం, నా రిహర్సల్స్ గుంటూరులో జరిగాయి ఫైనల్స్, ఆ హడావిడిలోనే ఉన్నాను నేను. అప్పుడు పెద్దంతా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కదా. కారుణ్య కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తాడు, ప్యారలల్గా కారుణ్య, అంజనా సౌమ్య వాళ్ళిద్దరూ ఫైనల్స్ వరకు వచ్చారనమాట. సో వాళ్ళిద్దరూ ఎక్కువ దోస్తులు, మేమిద్దరం దోస్తులు, ఈ అమ్మాయి ఎవరు వచ్చింది అని మేము చూసేవాళ్ళము అని అనేవాడు. తర్వాత వి బికేమ్ వెరీ 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 గుడ్ ఫ్రెండ్స్. మా కాకినాడ అమ్మాయి క్లోజ్ ఉండేదండి అప్పటి వరకే, తర్వాత మేము బాగా క్లోజ్ అయిపోయాం. ఓకే, మీది బాలు గారిది ఒక మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ సాంగ్ ఏమైనా ఇప్పుడు పాడతారా? ష్యూర్. ఏదో ఏ సాంగ్ అయిందన్నా పర్లేదు, మీరిద్దరు కలిపి పాడిన సాంగ్ స్టేజ్ మీద. చాలా పాటలు చాలాసార్లు పాడే అవకాశం దేవుడి దయ వల్ల వచ్చింది. కరిగిపోయాను కర్పూర వీణలా,
కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెలుగులా. ఈ పాట చాలాసార్లు స్వరాభిషేకంలో 2-3 టైమ్స్ డిఫరెంట్ సీజన్స్లో బాలుగారితో పాడండి. సో మీరు యాజ్ ఎ సింగర్గా మీకంటూ ఫుడ్ డైట్ లాంటి స్పెషల్ డైట్ ఏమైనా ఉంటుందా? లైక్ ఐస్ క్రీమ్ లాంటి ఏదైనా తినేయచ్చా? చిన్నప్పుడు అయితే తినేదాన్ని కాదు. చాలా చిన్నప్పుడు అంతా ఏమో అప్పుడు ఏమిటో 90s కిడ్ నేను. అప్పుడంతా ఒక భయాలు, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసేస్తుంది, మిత్ కదండి. ఇట్స్ మిత్ అని తర్వాత మరి మన పేరెంట్స్కి చెప్పగలగాలంటే మనం కొంచెం పెద్ద, చిన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తుంది వినాలిగా, విని తినకూడదు. అండ్ ఇంకొకటి, ఈ కాంపిటీషన్స్ అన్నీ హైదరాబాద్లో జరిగేవి. సో ట్రావెల్ చేసి వస్తే వాటర్ చేంజ్ అవన్నీ ఉంటాయని చెప్పి కొంతవరకు అప్పుడు కొంచెం నాకు టాన్సిల్స్ ఇష్యూ అది చిన్నప్పుడు ఉండేది. సో అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండేది. తర్వాత ఇట్స్ బిగ్ మిత్ అని, అసలు చల్లగా తింటే జలుబు ఎందుకు చేస్తుంది, జలుబు చేసేది సమ్ వైరస్ వల్ల అని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి తింటాం స్టార్ట్ చేస్తాను. ఓకే. మీరు ఎప్పటికన్నా ఒక మ్యూజిషియన్ ఆర్ ఒక కంపోజర్తో కొలాబ్ అవ్వాలి అనుకుంటే ఎవరిదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారా? కొలాబ్ అంటే వాళ్ళ మ్యూజిక్లో పాడాలనా, కొలాబ్ అనా? లైక్ ఏదన్నా కొలాబ్ అయితే ఎవరైనా ఒక ఇంగ్లీష్ మ్యూజిషియన్తో అవ్వాలనుకో. మన దగ్గర పాడాలి, వాళ్ళ కంపోజిషన్లో పాడాలి అనుకుంటే వాళ్ళ కంపోజిషన్లో పాడాలి అంటే నేను రెహమాన్ గారి మ్యూజిక్లో పాడలేదు. ఐ వుడ్ లవ్ టు సింగ్ ఇళయరాజా గారు. ఇళయరాజా గారు. అంటే మీరు ఒక పేరు అడిగారు, అది ఎడిట్ చేయండి, కొడతారు నన్ను ఎవరు. సో అయితే మేము ఇదే వేసుకుంటాం thumbnail గా కూడా, ఇళయరాజా గారికి అనుకోవట్లేదా క్వశ్చన్. ఓకే. మీ రికార్డింగ్ సెషన్స్ ఆర్ లైక్ మ్యూజిక్ వీడియో అవుతున్నప్పుడు బిహైండ్ ద సీన్స్ మీరు ఎలా ఎంజాయ్ చేసేవారు? ఏమైనా ఉన్నాయా? ఎంజాయ్ లైక్ రికార్డింగ్స్, షూటింగ్స్, సూపర్ సింగర్, రియాలిటీ షోస్లో సూపర్ సింగర్ చాలా రోజులు నడిచింది. బికాస్ చాలా హిట్ అవుతుందని చెప్పి ముందు 12 ఎపిసోడ్స్ అనుకున్నట్టున్నారు, 24 అలా వెంట ఆన్ ఫర్ ఎన్ ఇయర్. ఒక 1 year పాటు సూపర్ సింగర్ జరిగింది. సో బోల్డ్ అన్ని మంచి మెమరీస్, బోల్డ్ అంత లెర్నింగ్. అయ్యో ఒక్కొక్కసారి ఇంకొంచెం మార్కులు వేసి ఉంటే బాగుండు అని అనిపించడం. బట్ అప్పటికి ఆ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఆల్రెడీ సినిమాల్లో పాడుతున్న వాళ్ళమే ఈ పార్టిసిపెంట్స్గా ఇక్కడ వచ్చాము. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఆడియన్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అందులో పార్టిసిపేట్ చేసిన ఆల్రెడీ పాడుతున్న నేను కానీ, గీతామధురి కానీ, హేమచంద్ర కానీ, వి వర్ ఆల్ పెయిడ్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్. సో చాలామందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది, సింగర్స్కి పేమెంట్స్ ఉండవనో, తక్కువ ఉంటాయనో, సరిగ్గా ఇవ్వరనో. అందుకే నేను ప్రతిసారి పేమెంట్ మాట కూడా చెప్తూ ఉన్నా. మొట్టమొదటి పాట గంగోత్రి పాడినప్పుడు కూడా నేను ఫస్ట్ సాంగ్ మేము అసలు పాడించారనే హ్యాపీ, మేమేమి డబ్బుల గురించి ఆశించలేదు, అడగలేదు, మాట్లాడలేదు. రూమ్కి వచ్చి చక్కగా మంచి పేమెంట్ అందజేసి వెళ్ళారు కీరవాణి గారి అసిస్టెంట్ 2 పాటలకి. అలాగే ఈ సూపర్ సింగర్ కూడా, బికాజ్ వీ వర్ ఆల్రెడీ ఇఫ్ ఐ మే సే ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ కాబట్టి అందరికీ పేమెంట్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్ ఉండేది. సో ఆ టైటిల్ వల్ల మాకేదో వస్తుందనో, లేకపోతే అందులో గెలిస్తేనో, గెలవకపోతే ఏమన్నా అయిపోతుందనో ఒక ఒపీనియన్ ఉండటం రాంగ్. మేమందరం ఒక ఫన్ కోసం పార్టిసిపేట్ చేసాం. ఓకే. ఎవరన్నా మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ ఎవరండి అప్పుడు, లైక్ మీ బ్యాచ్లో సరదాగా ఉండి? ఎప్పుడు సరదాగా అంటే అందరి నోటంట అల్లరిగా రేవంత్. బా ఎంత అల్లరో ఆ టైంలో. అసలు రేవంత్ గురించి ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ రేవంత్ ఏదో ఈటీవీలోనే ఏదో ప్రోగ్రాంలో పాడుతున్నాడు. అప్పటికి ఇంకా నాకు పరిచయం లేదు. అది
ప్రోగ్రామ్ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. యాజ్ అ కంటెస్టెంట్ తను పాడుతున్నాడు, నేను అప్పటికే సినిమాల్లో పాడి ఉన్నాను. మా ఫాదర్ ఒక మ్యూజిక్ షాప్కి వెళ్ళి హైదరాబాద్లో నాకు కావాల్సిన ఏదో ఒక పాత పాటల ప్రోగ్రామ్ జరగబోతుంది, దానికోసం ఎక్కడో రేర్ సాంగ్స్ వాళ్ళు పాడాలి, నేను పాడాలన్నమాట ఆ ప్రోగ్రాంలో. అవి డాడీ రికార్డ్ చేయించుకోవటానికి ఆ షాప్కి వెళ్ళారు. ఆ షాప్లో రేవంత్ డాడీని ఏదో మాళవిక అన్న పేరు సంథింగ్ ఆ మాటల్లో వచ్చింది. సో రేవంత్కి మాళవిక వాళ్ళ ఫాదర్ అని తెలిసి డాడీతో మాట్లాడి నాకు ఫోన్ చేయించి, అమ్మ ఎవరో మాట్లాడతట్టి అబ్బాయి అంటే, ఎవరో మాట్లాడతారంటే డాడీ ఫోన్ చేసేసి నాకు ఇవ్వడం ఎందుకు అని అనుకున్నాను నేను. అనుకుంటే మాట్లాడి ఇలా ఫలానా కాంపిటీషన్లో నేను పాడుతున్నాను, మాది వైజాగ్ అది అని అన్నీ చెప్పాడు. తర్వాత అదే నాకు తెలిసింది తన వాయిస్లో ఎంత మంచి వెయిట్ ఉంది, ఎంత పంచ్ ఉంది, అండ్ తన ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి, చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాడని. తర్వాత చిన్న చిన్న ప్రోగ్రాంలు చెప్పటం, మాతో రావటం. నాకు బాగా గుర్తుండి ఒక ఈవెంట్కి వెళ్ళాం, నేనే సజెస్ట్ చేశాను అనమాట. అప్పటికి రేవంత్ ఇంకా జస్ట్ అప్పుడప్పుడే అప్కమింగ్. సో భీమవరం, నేను మా అమ్మ రేవంత్ మా కార్లో వెళ్తున్నాం, ప్రోగ్రామ్ అయిపోయింది, నైట్ కార్లో వచ్చేస్తున్నాం. ఆ రోజు చేసిన అల్లరి అంతా ఇంత కాదు అబ్బాయి. అబ్బా వెనక దెయ్యం ఉంది, భూతం ఉంది, చూడు చూడు అంటాడు. అదేంటంటే పొగమంచు టైం, జనవరి, రాత్రి 3 o'clock 4 o'clock ఆ టైంలో ఘోరంగా వెనకాల ఉండేది. డ్రైవర్ని ఇరిటేట్ చేయడం, నన్ను ఇరిటేట్ చేయడం, అమ్మని ఇరిటేట్ చేయడం. అయ్యయ్యో అసలు ఏం అల్లరంటే ఒక్క వాడికే సాధ్యం అల్లరి. సో సాకేత్ యా. ఎందుకు మీకు సాకేత్ గుర్తు? అంటే యాక్చువల్గా మీరు మిమ్మల్ని అత్త అని పిలుస్తున్నాడు, ఎందుకని కనుక్కుందామని. యా, అయితే ఇక్కడ సాకేత్ వాళ్ళ ఫాదర్ రామాచారి గారు ఏజ్లో చాలా మాకన్నా చాలా సీనియర్, ఎక్స్పీరియన్స్లో చాలా సీనియర్, కానీ చూపుల్లో ఆయన చాలా యంగ్గా ఉంటారు. సో ఆయన్ని నాకు అంకుల్ అని పిలవటానికి నోరు రాలేదు, మనసు ఒప్పలేదు. సార్ అని అనేవాళ్ళు ఆయన దగ్గర నేర్చుకునేవాళ్ళు. నాకు ఎందుకో నేను మిమ్మల్ని అన్నయ్య అంటాను అని ఎందుకో ఫిక్స్ అయ్యాను ఆయన అలా అందామని. సరే అని అలా ఆయన అన్నయ్య అయితే మరి నేనేమవుతాను, నువ్వు నాకు అత్త అవుతావని. సో నిజానికి నాకు సాకేత్కి ఫ్యూ ఇయర్స్ ఏజ్ గ్యాప్. సో నాకు బాగా గుర్తు, నేను రామాచారి గారు గంగోత్రి సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో ఒక ప్రోగ్రాంలో పాడుతుంటే సాకేత్ ఇంకా 5th 6th క్లాసులు అనుకుంటా. అసలు మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇలా, అప్పుడు ఒక బ్రేక్ డ్యాన్స్ చేసేవాడు, ఇలా ఇలా మొత్తం ప్రోగ్రామ్ అంతా చేస్తూనే ఉన్నాడు అనమాట డాన్స్. సో అలా అలా ఎందుకో అత్త అత్త అని అలవాటు అయిపోయి ఇంక ఇప్పుడు మాకు అది కామన్ అయిపోయింది. అత్త అత్తమ్మ సింగ్ అని పెట్టుకుంటాడు ఫోన్లో. సోనీ అక్క అనే పిలుస్తుంది చాలా వింతగా. వీడికి అత్త, వాడికి తనకు అక్క ఎలా. 2003లో గంగోత్రి కీరవాణి గారు పాడారు. నెక్స్ట్ బిగ్ కంపోజర్ మణిశర్మ గారి దగ్గర చాలా మంచి మంచి ఫస్ట్ కాదు ఫస్ట్ అరే ఏమిది పరిగెడుతుంది ఒంటరి గోపిచంద్ ఒంటరి అనే సినిమా, గోపిచంద్, అది ఫస్ట్ సాంగ్. అరెరెరే ఏమిది పరిగెడుతోంది నామది తెలియని హాయిది అలజడి రేపుతున్నది, ఇది నేను పాడిన ఫస్ట్ రికార్డింగ్. తర్వాత ఇంకొకటి 2 పాడాను. బొమ్మళ్ళి నెక్స్ట్, మధ్యలో బొమ్మళ్ళి తర్వాత బొమ్మళ్ళి ముందు వచ్చి బొమ్మళ్ళి కోసం వెయిటింగ్ అండి, కొంచెం ఎక్కువసేపు పాడితే. ష్యూర్. ఎక్కడి నుంచి స్టార్ట్? బట్ జయదీప్ గారు, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. పాడేవాళ్ళకి పాటల గురించి తెలియటం ఓకే, బట్ మీరేమనుకోవచ్చు, సింగర్ కాకపోయినా ఇంత ఇంట్రెస్ట్ సాంగ్స్ మీద తీసుకుని ఏ చరణాలైనా, ఏ పల్లవులైనా, ఏ సింగర్ పాడిన పాటలన్నీ, బికాజ్ ఐ ఆల్సో నో యువర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, దానిలో మీరు మ్యూజికల్ థ్రెడ్ అని ఎప్పటి నుంచి ఇలా, అంటే నిజంగా ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యూజిక్ ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే మా అందరికీ అది ఒక అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను
మసాలా మిర్చి పిల్లని స్టార్ట్ చేయబోయానండి, ఆయనే చరణం నుంచి పాడమని అందించారు. సో అక్కడి నుంచి పాడుతున్నాను. ఉరికి పిల్లడా నీకు కొంచెం దూకుడు ఎక్కువ, ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువ, అతిగా ఉడికెత్తావే సామిరంగా, అయితే శుతి మెత్తంగా గీళ్ళు కోవా కోవా రావా, బొమ్మళి బొమ్మళి నిన్నొదలా వదలా వదలా బొమ్మళి, పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మళి, అయితే యాడుంది తాళి, I wanna make you Ali, give me my తాళి, my life is కాళీ కాళీ, యాడుంది తాళి, I'm gonna make you Ali, give me my తాళి, my life is కాళీ కాళీ. థ్యాంక్ యూ అండి. మీది హేమచంద్ర గారు చాలా సాంగ్స్ ఉన్నాయి కదా, లైక్ మీకు మణి శర్మ గారే ఎక్కువ ఇస్తున్నారా, లైక్ మీ ఇద్దరి మధ్య ర్యాప్ ఎలా ఉండేది? మా ఇద్దరి మధ్య ర్యాప్, విర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ పలానా సింగర్ పాడాలి అని ఒక సింగర్ చెప్పే అంత ఛాన్స్ ఏమి ఉండదు. ఇట్స్ ఆల్వేస్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్. సో ఆ టైంలో మణి శర్మ గారి దగ్గర ఎక్కువగా మేము వర్క్ చేస్తున్నాం ఇద్దరం. అంటే వర్క్ ఇన్ ద సెన్స్ ట్రాక్స్ పాడడం కానీ, ట్యూన్స్, ట్రాక్ అనేది ఎక్కువ ఉండేది కాదు. మణి గారి దగ్గర ఏంటంటే ట్యూన్ చేసినప్పటి నుంచి, కంపోజింగ్ టైం నుంచి ఇన్వాల్వ్ చేసి మా చేత ఆ ట్యూన్ పాడించడం. సో I learned a lot from the recording experiences at Mani Garu studio. తర్వాత కూడా ఆయన ఒక సందర్భంలో మహతి, మణి శర్మ గారి మ్యూజిక్ స్టూడియో పేరు మహతి అన్నమాట. సో మా మహతి డాటర్స్ వీళ్ళిద్దరూ, గీతా మాధురి అండ్ మాళవిక అని ఆయన ఒక సందర్భంలో అంటే చాలా సంతోషంగా అనిపించింది. సో అలా పిల్లల్లాగే చూసుకుని, ఎప్పుడైనా ఏదైనా లేట్ అవుతున్నా కూడా ఫస్ట్ అమ్మాయిని పాడించి తొందరగా పంపించేసేయండి, 8 o'clock అయిపోయింది, ఫస్ట్ ఫీమేల్ టేక్ చేసి పంపించేసేయండి, తర్వాతే మేల్ సాంగ్ పాడించండి అని. అంటే అంత కేరింగ్గా. యుఎస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అనమాట. ఆయన టీమ్, అమ్మాయిలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని. సో ఎప్పుడు నేను గీత వి యూస్ టు షేర్ ద సేమ్ రూమ్. సో అలా కొన్ని సంవత్సరాలు పాటు 2008, 2009, 2010లో 1-2 months నేను కీరవాణి గారితో కానీ, మణి శర్మ గారితో కానీ మేమిద్దరమే ఉండటం ఆ టీంలో. మేమిద్దరు రూమ్ షేర్ చేసుకోవటం. సో 1-2 months ఆర్ 1 month మేము ఒక 4 ఏళ్ల పాటు కలిసే ఉన్నాం అనమాట. సో వాయిస్ సిస్టర్స్ అనొచ్చా? ఇద్దరు వాయిస్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయండి. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఎస్ సడన్ గా ఓకే అక్కడ డీటెయిల్ గా వింటే తప్ప, లైక్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే ఓకే ఎవరు పాడారు అనేది ఒక కష్టం. సో బొమ్మలి తర్వాత, ఐ మీన్ బిల్లా తర్వాత నిరంజన్, అందులో ఆ సాంగ్ కూడా ఒకసారి. ఎవరు లేరని అనకు, తోడుంటానే కడవరకు, చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు, ఎప్పుడు ఒంటరి అనకు, నీతోనే చావు బ్రతుకు, కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు, ప్రేమతోటి చెంపని మరణ గుండె చాటు బాధ చెరపనని ఊపిరే అవ్వనా, ఒట్టేసి నేను చెబుతున్నా వదిలుండలేను క్షణమైనా, నీ సంతోషానికి హామీ ఇస్తున్నా నా నా. నైస్. మణి శర్మ గారి తర్వాత ఆబ్వియస్లీ తమన్ గారికి పాడారు కదా. పేరు వచ్చిన సాంగ్ ఏదండి? అంటే నువ్వు నేను జంట ఆర్ డిక్టేటర్? నువ్వు నేను జంట మోర్ పెప్పి నంబర్ కదా. యా, డిక్టేటర్లు కూడా చాలా మంచి పాటలే. 0 size కన్నే పువ్వా క్రేజీ గున్నావే, సెల్ ఫోన్ ముందే పెట్టి సెల్ఫీ అన్నావే, వాట్సాప్ బేబే వాట్సాపింగ్ బేబే వాట్సాప్ బేబే అలా వస్తుంది. మీరు రికార్డ్ చేసిన సాంగ్స్లో ఇప్పటిదాకా మీకు మోస్ట్ అండర్ రేటెడ్ అనిపించిన సాంగ్ ఏమైనా ఉన్నదండి? అండర్ రేటెడ్ అంటే అదే జనానికి తెలిస్తే ఇంకా బాగుండని అనిపించే పాటలు చాలా ఉంటాయి. ఇక్కడ ఒక పాట చెప్పాలి. మార్చే 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 అని ఒక పాట చంద్రబోస్ గారు రాశారు. డాక్టర్ బంటి గారు మ్యూజిక్ డైరెక్షన్లో నేను పాడాను. చంద్రబోస్ గారు ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, ఇది నేను రాసిన పాటలో అండర్ రేటెడ్ సాంగ్ అని. చాలా మీనింగ్ఫుల్ పాట. సో ఆ పాట తర్వాత
నేను పాడిన పాటల్లో జనరల్గా ఒక మెలడీ పాడుతుంది ఇదే అనే ఒక ముద్ర ఉంది నా మీద. సో డాన్ సీనులో నేను పాడిన పాట అడుగుతుంది యదా ఏదో మర్యాద తీయని ఆపద తీర్చేస్తారాపద తేనె పెదవుల తడి చేరమన్నది ఒడి దూర వయసుల తడి తరరరరరరర. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. నైస్. సో లైక్ ఇప్పుడు దాకా ఓకే జరుగుతూ ఉంటాయి కామన్గానే. సాంగ్ క్రెడిట్స్ వచ్చే టైంకి మేము ప్లేలిస్ట్లో చూస్తాం, యాపిల్ మ్యూజిక్ కానీ స్పాటిఫై కానీ. సింగర్స్ నేమ్ కొన్ని పాడింది వాళ్ళైనా వేరే ఒక సాంగ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు వరుడు మూవీలో రేలా రే రేలా సాంగ్, అది ఇప్పటికి నాకైతే నా గీత మాధురి గారే అనుకున్నా. దాని గురించి మీరేమంటారు? గీత కూడా చాలాసార్లు చెప్పింది. సో ఇక్కడ మా ఇద్దరి ప్రమేయం ఏం లేదు. నేను అనుకుంటున్న రీజన్ వరుడులో ఆల్రెడీ నేను 5 రోజుల పెళ్ళి ఇవన్నీ రెండు మూడు భాగాలుగా ఉంటుంది 5 రోజుల పెళ్ళి. సో 2-3 టైమ్స్ ఆ పాటల దగ్గర క్రెడిట్స్ ఉండటం వల్ల మేబీ ఈ పాట పాడినప్పటికీ కూడా ఇందులో ఒక్క లైన్, మొదటి లైన్ మాత్రం గీతా మాధురి వాయిస్ ఉంటుంది. అంటే చరణం అది మీ సెకండ్ లైన్ నుంచి మొత్తం నా వాయిస్, కార్తిక్ గారు, నేను కార్తిక్ గారు. యా, ఒకసారి పాడతారండి. ఏంటది? రే ఖమ్మం దాటి వచ్చేసాక స్టెప్ అయితే గుర్తుందండి. అవునా? రేలా రే రేలా రే నక్కడ తక్కడ తక్కడ రేలా రే రేలా రే ఖమ్మం దాటి వచ్చేసాక గుమ్మం తొక్కి తలుపేయాలా నా 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 రేలా 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 రే రేలా 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 రే రేలా రే. ఇది ఒక సాంగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండి. మీకు చిన్నప్పుడు బాగా స్ట్రెస్ అయినప్పుడు మీకు లూనా మూవీస్ పేస్ట్రీస్ బాగా ఇష్టం అంట కదా? లూనా ఆ లూనా మీద మూవీకి వెళ్ళి రిటర్న్ వస్తున్నాడు హాట్ బ్రెడ్స్ లో పేస్ట్రీస్ తిని మళ్ళీ ఇంటికి వచ్చి చాలా హోంవర్క్ చేసేసారు మీరు. ఎస్ 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 స్ట్రెస్ అయినప్పుడు అని కాదు, మాకు ఇష్టమైన పని అప్పుడు ఏంటంటే, నేను మా అక్క చాలా చాలా క్లోజ్. అక్క ఇప్పుడు యూఎస్లో సెటిల్. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఈ ఫీల్డ్లో ఉండటం వల్ల తనకు పెళ్ళయి తను అమెరికాకి వెళ్ళిన సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం నాకు ఏదో ఒక కాన్సర్ట్స్ వల్ల నాకు వెళ్ళే అవకాశం, దాదాపు ఇప్పుడు 30-25 టైమ్స్ ఆర్ సో యూఎస్ వెళ్ళే అవకాశం మేబీ ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే దక్కింది అనుకుంటున్నా. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, చిన్నప్పుడు మాకు ఒక లూనా ఉండేది. ఆ లూనా మీద అక్క నేను సినిమాలకు వెళ్ళేవాళ్ళం. వైజాగ్లో జగదాంబ థియేటర్, శారదా, రమాదేవి, హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం, హిందీ అండ్ ఇంగ్లీష్. సో శారదా, రమాదేవి, ఆ తర్వాత గీత్ సంగీత్ ఈ సినిమా హాల్స్. తర్వాత రిటర్న్లో హాట్ బ్రెడ్స్ అనే వైజాగ్లో ఒక ప్లేస్ ఉండేది, అక్కడ బేకరీ, అద్భుతమైన పేస్ట్రీస్ దొరికేవి. సో ఆ పేస్ట్రీ తినేసి ఇంటికి రావటం. ఇంకా ఒక్కొక్కసారి ఎంబీపీ కాలనీలో ఒక సెక్టర్ 5 దగ్గర అనుకుంటా ఒక పానీపూరి స్టాల్ ఉండే, అక్కడ పానీపూరీలు తింటాం. ఇవన్నీ నాకు చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్. మీరు లైక్ పర్ఫార్మెన్స్ చేయడానికి వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా, యూఎస్ కానీ ఎక్కడొక్కడికి. సో వాటి లోకల్ బ్యాండ్స్ ఉంటారు కదండి, మీరు ప్లేలిస్ట్ ఎలా డిజైన్ చేయించుకుంటారు వాళ్ళతో? మీరు ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు చాలాసార్లు ఇక్కడి నుంచే మ్యూజిషియన్స్ మాతో పాటే ట్రావెల్ చేసి వస్తారు. లేదా లాస్ట్ ఇయర్ ఒక కాన్సర్ట్స్ చేసాం నేను, కారుణ్య, అక్కడి బ్యాండ్తో, ఎం లైవ్ బ్యాండ్ అని. అప్పుడు మేము అక్కడికి ముందుగుండా వెళ్ళి అక్కడ ఒక 7 days 8 days ఆఫ్ రిహార్సల్స్ చేసాము. ఇక్కడి నుంచి వెళ్ళిన బ్యాండ్తో కూడా మేము అక్కడ ఉండి రిహార్సల్స్ అన్నది మస్ట్ అండ్ షుడ్. ఒక లైవ్ కాన్సర్ట్ చేసినప్పుడు రిహార్సల్ చేయాలి, డెఫినెట్లీ చేస్తాం. హైదరాబాద్లో ఈ క్లబ్ కల్చర్ ఎక్కువ కదా, ఈ మధ్య స్టార్ట్ అయిందండి. మీరు ఎప్పుడు వాటిలో లైవ్ బ్యాండ్స్ పర్ఫామ్ చేశారా?
డౌట్? చేశాను ఒక్కసారి చేశాను. కెమిస్ట్రీ పబ్ ఓపెనింగ్కి ఓకే. నేను పర్ఫామ్ చేశాను. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలియదు, నేను అనుకున్న ఫాస్ట్ బీటే వింటారని, బికాజ్ నాకు కూడా అది ఫస్ట్ టైం అలా పర్ఫామ్ చేయటం. ఆల్ తెలుగు సాంగ్స్? తెలుగు, హిందీ కూడా పాడాను. రీజనల్. బట్ ఎంత మంచి మెలడీస్ అడుగుతారు, ఎక్కడెక్కడవో పాటలు అడిగి, దట్ వాజ్ న్యూ టు మీ. నాకు నిజంగా ఇప్పుడు తెలిసి ఎలాంటివి వింటారో క్లబ్లో, కానీ నేను పాడినప్పటికీ మెలడీస్ కోరుకుంటున్నారు, ఇంత మంచి మంచి పాటలు వింటారని నాకు అవగాహన లేకపోయింది. తర్వాత నేను ఎందుకు చేయట్లేదు అంటే, క్లబ్స్లో స్మోకింగ్ అన్నది అన్అవాయిడబుల్, చేస్తారు కదా. అక్కడ ఎదురుగా అంటే మరి మీరు ఎక్కడ పాడినప్పుడు ఎవరో డ్రింక్ చేయలేదా, చేసిన చోట మీరు పాడలేదా అని ఎవరో క్వశ్చన్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు కింద. అది నా చేతుల్లో లేనిది. ఇది నేను తెలిసి కావాలని అక్కడ వాళ్ళు తాగినా పర్లేదు, వాళ్ళు స్మోక్ చేసినా పర్లేదు, నేను వెళ్ళి పాడనా అన్నది మన డిస్క్రిప్షన్, మన చేతిలో ఉంది, మనం ఎంచుకోవచ్చు. సో నేను అది వద్దు అనుకున్నా. ఏదో మనకు డబ్బులు వచ్చేస్తున్నట్టు కాకుండా మీ అంతటి మీకు వద్దు. ఎస్ డబ్బులు ఎప్పుడు నా ప్రయారిటీ కాదు. ఎప్పుడు అంటే చాలామంది ఇందులో డబ్బులు సంపాదించుకుందాం, ఫేమ్ సంపాదించుకుందాం, అలా ఆ మైండ్ సెట్తో చిన్నప్పటి నుంచి వచ్చి ఉండొచ్చు. అది కూడా తప్పు కాదు. బట్ నా మైండ్ సెట్ బాగా ప్రాక్టీస్ చేద్దాం, ఈ పాట బాగా పర్ఫామ్ చేద్దాం, అక్కడ వరకే ఉంటుంది నా ఆలోచన. పేమెంట్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ. బట్ ఐ మస్ట్ సే అగైన్, బట్ అందరికీ అలాగ అన్యాయం ఏం జరగలేదు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా చక్కగా పేమెంట్స్ ఇస్తారు, చాలా షోస్ ద్వారా మంచి పేమెంట్స్ వస్తాయి, అన్నీ సాఫీగా జరుగుతున్నాయి. అక్కడక్కడ జరిగిన బ్యాడ్ ఇన్స్టెన్సెసే అందరికీ ఇదే అని మనం జనరలైజ్ చేయలేం. అయితే ఎప్పుడెప్పుడు అక్కడక్కడ ఎగ్గొట్టిన సందర్భాలు లేకపోలేదు, నాకు కూడా కొంతమంది ఎగ్గొట్టారు. సో మీ కిడ్స్ నేమ్స్ శివాన్విత, ఇషాన్విత. లైక్ మీనింగ్స్ ఏంటంటే యాక్చువల్లీ మా ఇద్దరికి మళ్ళీ శివుడు అంటే చాలా ఇష్టం, ఇద్దరం శివుడి భక్తులం. సో మా ఇంట్లో కూడా శివుడి అన్ని పెట్టుకుంటాం. సో మా అమ్మాయి అనుకోకుండా కార్తీక మాసంలోనే పుట్టింది. సో పుట్టేటప్పుడు పుట్టబోయే ముందు మేము ఇంకా అనుకుంటూ ఉన్నాం అనమాట, శివుడికి సంబంధించిన పేరే, ఇంకా డేట్ తెలుస్తుంది కదా కార్తీక మాసంలో పడుతుందని. సో అమ్మాయో అబ్బాయో తెలియదు కాబట్టి 2 రకాల పేర్లు ఆలోచించి పెట్టుకున్నాం అనమాట, ఏదైనా శివుడు రిలేటెడ్ ఉండాలని. సో ఒకరోజు అమ్మ అర్ధనారీశ్వర స్తోత్రం, ఆ కార్తీక మాసంలో అంతా అన్నీ చదువుకుంటుంటారు కదా ఈ దేవుళ్ళవి, అందులో భాగంగా అమ్మ చదువుతూ ఇందులో శివాన్వితాయచ శివాన్విత అని వచ్చింది, ఈ పేరు చూడండి బాగుంది అని మాకు ఊరికే మా చెవిన వేసింది. మాకు వెంటనే మా ఇద్దరికి నచ్చేసింది, శివాన్విత అని పెట్టుకున్నాం. సో తనకి శివాన్విత, రెండో పాపకు కూడా ఈశాన్విత. ఇవి శివాన్విత ఆదిశంకరాచార్యుల వారు రచించిన దాంట్లో వచ్చిన పేరే, మేము కనిపెట్టిన పేరేం కాదు. ఓకే. సో ప్రెసెంట్ ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఒక రియాలిటీ షోలో జరిగిందండి, వాళ్ళ పేర్లే చెప్పచ్చు, నేనైతే పేరు చెప్పేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ప్రవస్తి అని ఒక సింగర్ ఎలిమినేట్ అయిందని ఒక 3 జడ్జెస్ మీద వేసింది, లైక్ ఏదో అన్నారు, అది ఎలిగేషన్ చేశారు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మీకు ఐడియా ఏమైనా ఉన్నదా? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మనం ఎవ్వరని చెప్పలేము, ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగింది అది. సో మనం అలా జరిగితే అదేం కాదులే అని అనటం డెఫినెట్లీ తప్పు. బికాజ్ అది తను ఫీల్ అవుతుంది, నన్ను ఇలా అన్నారనో, లేకపోతే నాకు ఈ డ్రెస్ ఇలా అయ్యింది, సో ఇట్ ఈస్ హర్ పర్స్పెక్టివ్. సో అది అలా ఏం కాదులే, లైట్ తీసుకో అని మనం ఎవరం అనటం రైట్ కాదు. ఇక్కడ ఫ్యూ పాయింట్స్ చెప్పచ్చు. పాటలు మారుతాయి, పాటలు మార్చేశారు, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వచ్చాక మారాయి, లేకపోతే ఇది వరకు మారేవి కావు. దాంతో నేను ఏకీభవించాను, ఎందుకంటే పాటలు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పాడుతా తీగాలో నేను 98, 99 అన్ని సంవత్సరాల కిందట నేను పాడినప్పుడు ఫైనల్స్లో నేను ఇచ్చిన పాట తమిళ్ మలయాళం మేము ఒక 4 సాంగ్స్ ఇచ్చాం. ఆ పాటలు రిహార్సల్కి కూడా వెళ్ళిపోయాం. రెడీ అయిపోయాక లాస్ట్ మినిట్లో ఈ పాట సరిగ్గా సెట్ అవ్వట్లేదమ్మా, హిందీ పాట పాడాలని నాకు ఒక పాట సెలెక్ట్ చేసి ఇచ్చారు. అప్పటికప్పుడు నేను నేర్చుకుని ఆ పాట పాడా, అంతే తప్ప ఎందుకు మార్చేశారు పాట, అయ్యో నాకు వచ్చిన పాట పాడితే నేను ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అని నేను అలా అనుకోలేదు.
బికాస్ దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే నేను అది ఈ పాట పాడాను, అది బాగా హిట్ అయింది, క్లిక్ అయింది, బాలుగారు కూడా జాయిన్ అయ్యారు ఆ పాటలో. నేను ఫస్ట్ వచ్చాను. సో మేబీ గెలిచేయటం వల్ల దాని అదర్ సైడ్ నేను చూడలేదేమో. మేబీ నేను కూడా గెలవకపోయి ఉంటే అయ్యో ఈ పాట మార్చేశారే అందుకే నేను గెలవలేదేమో అని నా మైండ్కి కూడా వచ్చి ఉండొచ్చు. ఇది కవర్ చేసేసింది నా థాట్ ప్రాసెస్ని. సో ఎవరు అక్కడంతా సాడిస్ట్లు అయితే కాదండి, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. బికాజ్ వాళ్ళందరితో పర్సనల్లీ వర్క్ చేసి ఉన్నాను నేను. కీరవాణి గారు మరి ఎంతోమంది కొత్త వాళ్ళు, నేను కొత్త అమ్మాయినిగా మరి నన్ను ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. చంద్రబోస్ గారు రాసిన పాటలు మరి నేను పాడాను. సునీత గారు మమ్మల్ని ఎన్నోసార్లు ఇన్ఫ్యాక్ట్ సూపర్ సింగర్ 7లో జడ్జ్ చేశారు, మంచి మార్క్స్ ఇచ్చారు, ఒక్కొక్కసారి తక్కువ కూడా ఇచ్చారు. బికాజ్ ఇట్స్ హర్ పర్స్పెక్టివ్. సో ఏదైనా గ్రేస్ఫుల్గా తీసుకోవటం. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ప్రవస్తి పడినది అనుభవించినది తక్కువ కానీ నేను ఎప్పుడు అనడం రైట్ కాదు. బికాజ్ ఇట్స్ హర్ పర్స్పెక్టివ్. అండ్ నాకు అందుకే ఆ రోజు కూడా అనిపించింది, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ మీరు చూసారు. మ్యూజిక్ మాత్రం దయచేసి నువ్వు ఒకవేళ చూస్తుంటే ప్రవస్తి దయచేసి వదిలేయద్దమ్మా, నువ్వు ఎంత చిన్నప్పటి నుంచి పాడుతున్నావో నేను చూస్తూ ఉన్నాను. చాలా ప్రోగ్రామ్స్లో మాధవపతి సురేష్ అంకుల్ షోస్కి నువ్వు రావటం, అక్కడ పాడటం. సో ప్లీజ్ డోంట్ లీవ్ మ్యూజిక్, దెర్ ఆర్ సో మెనీ అదర్ ప్లాట్ఫామ్స్. సో ప్లీజ్ స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ. సో మేడం అన్న వాటిలో కొంచెం ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోం. సో మీ ఫేవరెట్ డివోషనల్ సాంగ్ ఒకటి పాడతారు? డివోషనల్స్ నాకు చాలా ఇష్టం, పాడతా. అన్నమయ్య కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టం. మా గురువు గారు శ్రీ డివి మోహన్ కృష్ణ గారు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను చాలా చాలా అన్నమయ్య కీర్తనలు పాడాను. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ షేర్ చేసుకోదలుచుకున్నా, నేను ఈ టీటీడీ వారి ప్రాజెక్ట్లో అన్నమయ్య కీర్తనలు కంపోజర్గా చేశాను. అతి త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి అవి మా గురువుగారి ప్రోత్సాహంతో. సో ఆ ప్రాజెక్ట్లో నా మ్యూజిక్లో మన వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్ అందరూ, గీతామాధురి, కారుణ్య, శ్రీకృష్ణ, దినకర్, వీళ్ళందరూ పాడారనమాట. సో ఐ వాంటెడ్ టు షేర్ దట్. బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ మధ్య పరమపదించారు. వారి మ్యూజిక్ చేసినటువంటి వినరో భాగ్యం అనే పాట నేను గురువుగారు పాడాము. అప్పుడు దాన్ని బాలకృష్ణ ప్రసాద్ గారు ఆశీర్వదించడం. ఆ పాట మీ అందరి కోసం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వినుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. థ్యాంక్ యూ మ్యామ్. సో స్టార్టింగ్ మీ గురించి అన్నీ చెప్పాను కదా ఇంట్రడక్షన్ అప్పుడు, కానీ ఒక్కటి మిస్ చేశా కావాలని. ఒక యూట్యూబర్, ఒక నంది అవార్డు విన్నర్, ఇప్పుడు ఒక డాన్సర్ కూడా 2018 రివైండ్ కోసం. సో అది ఎలాగా? నా గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వాళ్ళందరికీ తెలుసు నాకు డాన్స్ చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను స్కూల్ ప్రోగ్రామ్స్లో, కాలేజ్ ప్రోగ్రామ్స్లో తప్పకుండా డాన్స్ చేసేదాన్ని. నాకు మహా డాన్స్ పిచ్చి. అయితే స్టేజ్ మీద అది ఇదివరకు అంత పెద్ద అవకాశం రాలేదు. ఈ మధ్య ఓపెన్ అప్ అయ్యి నేను కూడా చేసేస్తున్నా తెగ డాన్స్. ఇంకా లాస్ట్ ఇయర్ ఐ రిమెంబర్ కారుణ్య నేను మన మధ్య ఒక ఈవెంట్ చేస్తుంటే, ఏంటి నేను మేల్ సాంగ్స్ పాడుతున్నాను డాన్స్ ఆపట్లేదు ఏంటి, డీజే టిల్లుకు కూడా డాన్స్ చేస్తున్నావు ఏంటి అని. సో రివైండ్ 2018 గురించి మీరు టాపిక్ తీశారు. ఆ పాట నేను రాశాను, కంపోజ్ చేశాను, డాన్స్ చేశాను, పాడాను. సరే అవన్నీ ఒక ఎత్తైతే, రాసిన దానికి నేను చాలా అభిమానించే రచయిత మన చంద్రబోస్ గారు. ఆయన ఈ పాటలో ఎంత విషయం ఉంది అంటే 30 సినిమాల పేర్లు, ఆ 2018లో వచ్చిన సినిమాల పేర్లు అన్నీ ఏదో ర్యాండమ్గా లిస్ట్లా కాకుండా అర్థవంతంగా వాటిని క్లబ్ చేసి రాసావు. భలే ఇంట్రెస్టింగ్గా, థాట్ ప్రొవోకింగ్గా ఉందమ్మా అని చెప్పి ఆయన నాకు నేను అభిమానించే లిరిసిస్ట్ నాకు అలా పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఇస్తే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఓకే. సో దానికి కాన్సెప్ట్ కూడా మీరే కదా? అంతా నేనే. యా నైస్.
దాని తర్వాత సాంగ్ ఒకటి యుఎస్లో షూట్ చేశాను, మై నెక్స్ట్ ఇండిపెండెంట్ సాంగ్. ఓకే, యా. సో మ్యామ్, మీరు యూట్యూబర్ కూడా అయ్యారు కదా, లైక్ విత్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, లాట్ మెనీ. లైక్ అది ఎలా స్టార్ట్ చేశారు? నా ఫీలింగ్ ఏంటంటే నేనంత యూట్యూబర్ అనే టైటిల్కి నేనంత జస్టిఫై చేయలేనేమో అని అనుకుంటున్నా ఇప్పటికి కూడా. బట్ బాగా సపోర్ట్ చేస్తున్నారు జనం, మీరందరూ చూస్తున్న వాళ్ళంతా. బట్ నా విన్నపం ఏంటంటే, నేను ఒక హార్ట్ బ్లౌజ్ డిజైన్ అంటే చాలా సపోర్ట్ చేశారు. నేను ఒక ఫలానా మేకప్ గురించో, ఫలానా పెళ్ళికి వెళ్ళాను, ఫలానా తిన్నా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఒక పాట పెట్టినప్పుడు దానికి అస్సలు సపోర్ట్ చేయరు. దాన్ని ఏంటో అలా తీసేవాళ్ళు. నేను ఒక పాట చాలా ఇష్టంగా, ఎంతో మనసుకి ఇష్టంగా రాసి కంపోజ్ చేసుకుని యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమెరికన్ అబ్బాయితో కలిసి షూట్ చేసి బాగా కష్టపడ్డాం. బట్ పాటలకేమో అంత ఇండిపెండెంట్ మ్యూజిక్ అంత ఎంకరేజ్మెంట్ ఛానల్ ద్వారా అయితే రావట్లేదు. సో ఇంకొంత ఎంకరేజ్మెంట్ మీరు అందిస్తే, బికాజ్ ఇప్పుడు చాలామంది ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా చాలా ఖర్చు పెట్టి చేసిన వీడియోస్ ఉన్నాయి. వాళ్ళకి మేబీ ఏదైనా ఛానల్తో టైఅప్ అయ్యి ఉండటం వలన, లేకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చి అలాంటి వీడియోస్, ఒక బ్యూటిఫుల్ వీడియోస్ చేయగలిగారు. బట్ ఇది నేను అందరి తరఫున, చాలామంది టాలెంటెడ్ సింగర్స్ తరఫున మాట్లాడుతున్నా. బట్ ప్రతి ఒక్క సింగర్కి అలాంటి ప్రొడ్యూసర్ని తెచ్చుకోగలగటము, అంత డబ్బులు పెట్టడము సాధ్యం కాకపోవచ్చు. కానీ వాళ్ళు మహా టాలెంటెడ్ వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ పాటల్ని పాటగా విని ఎంకరేజ్ చేయండి, ఇండిపెండెంట్ మ్యూజిక్ని సపోర్ట్ చేయండి. మీరే తెలుగు వాళ్ళు పాడితే బాగుంటుంది అంటారు కదా, మరి పాడినప్పుడు వాళ్ళందరినీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మీది ఒక మ్యూజిక్ వీడియో, ఒక సాంగ్ వచ్చింది కదా మీ యూట్యూబ్లోనే రిలీజ్, అడిక్టెడ్ మై లవ్ అని. అదే చెప్పాను కదా ఇప్పుడు, అది యూఎస్లో వెళ్ళి షూట్ చేశాను. అదంతా మీరే కంపోజిషన్? నేనే కంపోజ్ చేస్తాను, నేనే రాశాను. సో ఇప్పుడుతో ఒక సెగ్మెంట్ అయిందండి. నెక్స్ట్ ఏదో ఫన్నీ సెగ్మెంట్. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా, దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. ఓకే, ష్యూర్ ష్యూర్. సో ఫస్ట్ ఫోటో, మై మెంటర్, మై గురు ఆశీర్వాద్ గారు. నాకు ఫస్ట్ నుంచి అన్ని మ్యూజికల్గా ఎలా ఉండాలి అంటే అన్ని రకాలుగా. ఇప్పుడు పాడుతా తీగకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు, యాక్చువల్లీ ఆశీర్వాద్ గారు వాళ్ళు క్రిస్టియన్స్, కానీ నాకు ఏం చెప్పారంటే మా అమ్మగారికి మంచి పట్టు పావడా జాకెట్, పట్టు లంగాలో పంపించండి బాగుంటుంది, చందనం పెట్టి ఇలా బొట్టు పెట్టి పంపించండి బాగుంటుంది అని ఆయన సజెషన్ ప్రకారమే నేను అన్ని ఎపిసోడ్స్లో అలాగే వేసుకునేదాన్ని. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర పట్టు లంగాలు అవి అంత ఉండేవి కాదు. మేము ఎవరింట్లో అయితే అద్దెకు ఉండేవాళ్ళము వైజాగ్లో, ఆ అక్క తానవి నేను తీసుకుని ఆ ప్రోగ్రాంలో షోలో వేసుకోవటం జరిగింది. సెకండ్ ఇమేజ్, ఒక పాడ్కాస్ట్ ఒక ఎపిసోడ్ సరిపోదు. ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఐ మిస్ హిమ్. ఇంకెక్కువ మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మణి గారు చెప్పానుగా, ఆయన డాటర్స్ ఆఫ్ మహతి అంటారు. ఇంకా అది ద బెస్ట్ థింగ్. నాకు అన్నిటికన్నా ఫస్ట్లో ఆయన కాన్సర్ట్స్లో పాడుతున్నప్పుడు మనం అప్పటి వరకు చిన్నప్పటి నుంచి చూడాలనుంది, ఇవన్నీ పాటలు వినున్నాము. అవి లైవ్గా అక్కడ రిథమ్స్ వింటుంటే, అదే స్టేజ్ మీద మణిగారు క్రియేట్ చేసిన సాంగ్ మనం లైవ్గా పాడుతున్నాం అంటే, ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసిన థ్రిల్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఆ లైవ్లో మణిగారు చేసిన పాట మనం పాడుతున్నాం. డోలే డోలే ఒకసారి పాడాను, ఇప్పటికి ఇంకా నా వయసు, అవన్నీ నేను పాడుతున్నప్పుడు నాకు చాలా మజా వచ్చింది. కీరవాణి గారు, ఐ థింక్ ఈ జర్నీ అంతా సాధ్యం అయ్యేది కాదు ఆయన నాకు గంగోత్రి సినిమాలో పాడించకపోయి ఉంటే. ఎటర్నల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. గీత, ఐ జస్ట్ లవ్ యూ, యూ నో దట్. మేము ఇన్ఫ్యాక్ట్ కీరవాణి గారి కాన్సర్ట్, యుఎస్ కాన్సర్ట్ జరిగినప్పుడు, అది కీరవాణి గారికి ఫస్ట్ యుఎస్ కాన్సర్ట్. నేను అప్పటికొక్కసారి మణిశర్మ గారితో వెళ్ళొచ్చాను. సో నాకు సెకండ్ యుఎస్ విజిట్, కీరవాణి గారికి ఫస్ట్ విజిట్. ఆయన నన్ను సరదాగా ఆట పట్టిస్తున్నారు. మా సీనియర్ ఆవిడ ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు, మా సీనియర్ అని కీరవాణి గారు అనేవారు. సో చాలా బాగుండేది.
మేము సో గీత గురించి ఏం చెప్పాలంటే మా 1 month టూర్కి ముందు ఒక 2 months పాటు ఎవ్రీ సాటర్డే సండే రిహార్సల్స్ ఉండేవి కీరవాణి గారి షోకి ప్రసాద్ ల్యాబ్స్లో. సో మేము చాలా దూరంలో ఉండేవాళ్ళం. నేను అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలని గీత వాళ్ళ ఇంటి వరకు వచ్చి, గీత వాళ్ళు అమీర్పేటలో ఉండేవారు. అక్కడి నుంచి మేమిద్దరం గీత బైక్ మీద రిహార్సల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో వీ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ మెమరీస్ ఆ టైంలో. కారుణ్య మై లాంగెస్ట్ డ్యూరేషన్ ఫ్రెండ్షిప్, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కారుణ్య. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ యూ వెంట్ టు ఇండియన్ ఐడల్. తన ప్రతి గెలుపుని తను ఎక్కడెప్పుడు బాగా పాడినా నేను మా ఫ్యామిలీ మేము నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా ఆనందిస్తాం. అలాగే హీస్ రైట్ నౌ ఇన్ టు స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. సో అవి కూడా మేము చాలా మాట్లాడుకుంటుంటాం, షేర్ చేసుకుంటాం. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, మేము కలుస్తూ ఉంటాం, బాగా ఆడుకుంటాం. చక్కగా పిక్షనరీ అనే గేమ్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఆడుకుంటుంటాం. ఇంకా మాకు టైమే తెలియదు. ఇంకా ఒకరోజు భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళామంటే ఇంకా నైట్ భోజనం కూడా చేసే వరకు ఇంకా అక్కడే ఉంటాం అనమాట. అంత మంచి ఫ్రెండ్షిప్. ఇంకో లాస్ట్ 2 images చూపిస్తాను. అది పర్సన్సే కాదు, కానీ మీరు కొంచెం నీట్గా చెప్పిపోతారు అనుకుంటున్నాను. పిజ్జా ఏం చెప్పాలి? అమెరికా ఫ్లైట్ మిస్సింగ్. అయ్యో నేను మొన్ననే ఎవరో ఈవెంట్ మేనేజర్కి చెప్తున్నా, నేను నా జన్మలో ఫ్లైట్ మిస్ అవ్వలేదండి అని. బట్ అదొక్కటే నేను మిస్ అయిన ఫ్లైట్. ఎయిర్పోర్ట్లోనే ఉండి చెక్ ఇన్ అయిపోయి మా దగ్గర బోర్డింగ్ కార్డ్స్ కూడా ఉండి మిస్ అయినది. అదొక్కసారి ఎందుకు అలా మిస్ అయ్యాము. పిజ్జా తిందాం, ఇక్కడేగా ఉంది ఫ్లైట్, ఎందుకు మిస్ అవుతామని కృష్ణని కూడా నేను మా ఆయన పేరు కృష్ణని కూడా దబాయించి తన ఫ్రెండ్ని తీసుకెళ్ళాను. అప్పటికి తన ఫ్రెండ్ కంగారు పడి తను వెళ్ళిపోయాడు గేట్ వరకు. తను ఎక్కించేశారు ఫ్లైట్. మేమిద్దరం ఉండిపోయాం. మిస్ మా కళ్ళ ముందే క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. సో కానీ వెరీ స్ట్రేంజ్లీ మరి ఎందుకు అలా అయిందో, నేను ఎప్పుడు టైంకి వెళ్ళాలి, ముందే ఉండాలి, మిస్ అవ్వకూడదు అన్నదే నా థాట్ ప్రాసెస్. నేను ఎప్పుడు మిస్ కూడా అవ్వలే. అలా ఎందుకు జరిగిందో ఆ ఫ్లైట్ కొంత దూరం ఎగిరి మా కళ్ళ ముందు మేము ఇంకా అక్కడే నించుని ఉన్నాం. ఏం చేయాలి, నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేసుకోవాలా? తనేమో ఎక్కేశాడు, మా ఫ్రెండ్ తన్ని దిగనీయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఎందుకు ఇద్దరు ఎక్కలేదు, ఈ అబ్బాయి ఎందుకు దిగిపోతానంటున్నాడు అని చెప్పి ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఆ అబ్బాయిని దిగనీయట్లేదు. తను దిగట్లేదు, మమ్మల్ని ఎక్కనీయలేదు. మేము అలా అక్కడే కూర్చొని అలా చూస్తున్నాం. ఫ్లైట్ ఇలా వెళ్ళింది, కాసేపటికి మళ్ళీ ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. ఇదేంటి అంటే సమ్ టెక్నికల్ ఫాల్ట్ ఉంది, ఇష్యూ ఉంది ఫ్లైట్లో. సో ఫ్లైట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్ టుడే అని చెప్పి ఫ్లైట్ని వెనక్కి తెచ్చేసింది. సో అలా పిజ్జా మమ్మల్ని కాపాడు. అంతా ఈశ్వరి ఇచ్చ. జెమ్స్, బ్లూ కలర్ జెమ్స్. అమ్మో అయ్యో, చూడండి ఫస్ట్ థాట్ నేను జెమ్సా అని అడిగాను. సో అది అందుకే కలర్ ఓన్లీ స్పెసిఫికేషన్ చేస్తాను. కరెక్ట్. ఇలాగే నేను పప్పులో కాలేస్తా, బిర్యానీలో కాలేస్తా. పోనీ ఏంటంటే నేను అలా నాకు చిన్నప్పుడు అంటే జెమ్స్ మహా ఇష్టం. అప్పుడంటే ఇప్పుడులా ఇంత విచ్చలవిడిగా ఇన్ని కొని పెట్టేవారు కాదు, ఎప్పుడోనే ఇచ్చేవారు జెమ్స్. అవి కొంచెం తక్కువే కొనేవాళ్ళు చాక్లెట్స్ అవి. సో ఎప్పుడైనా ఇస్తే ఇంకా మాకు పెద్ద పండగ. జెమ్స్ లేకపోతే కోకోకోలాలు ఇవంటే రేర్, కొంచెం సెలబ్రేటరీ థింగ్స్. సో అలా జెమ్స్ ఒకరోజు మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంటే అందరూ హాల్లో ఉన్నారు, సినిమా చూస్తున్నారు. నేను కజిన్ వాళ్ళ ఇంట్లో నాకు ఇలా కింద నేల మీద కనిపిస్తే, అసలు నేల మీద కాదు గూట్లో, మరి చీప్గా నేల మీద అనుకోకండి, గూట్లో ఉన్నాయి కనిపించాయి, కిందకుందా గూడు. అది తీసుకుని తినేసా. తింటే అదేవో మందులు, అవి వైటమిన్ సప్లిమెంట్స్ ఏవో, కానీ పైన అంతా కోటింగ్ ఉంటుంది కదా, షుగర్ కోటింగ్. సో తీగానే ఉంది కాసేపటి వరకు. అన్నీ ఒకటే రంగులో ఎందుకు ఉన్నాయని కాసేపటికి డౌట్ వచ్చింది నాకు. అంటే నవ్వులేసరికి చేదుగా ఉంది. అప్పటికి కొన్ని తినేసాను అలాగా. అప్పుడు వెళ్ళి చెప్పా మా కజిన్కి, జ్యోత్స్న తన పేరు, తనకు వెళ్ళి కన్ఫైడ్ చేశాను అనమాట, నేను ఇలా ఏవో తినేసాను. అప్పుడు కంగారు పడి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు, స్టమక్ వాష్ అది చేశారు. లక్కీలీ అవంత డేంజరస్ మెడిసిన్స్ కాదు కాబట్టి బతికిపోయాను. ఓకే అండి, ఇంకా ఫైనల్ సెగ్మెంట్ ఇదే. మీ సాంగ్స్లో మీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఒక 3-4 ఒక మ్యాషప్లో పాడేస్తే
ఎండ్ చేసేద్దాం. ఓకే. నిన్న మొన్న ఎవరికి ఎవరంట, నేడు రేపు ఒకరికి ఒకరంట, తననా నననా తారారరనా ఈ మాయని దానాలమే బహుశా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము, ఈ జన్మదో ఈ బంధము, ఈ జన్మదో ఈ బంధము. 5 రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి, వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఫిదా 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 నీపై, ఫిదా 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 రానా. సండే మండే ఎట్సెట్రా ఎవ్రీడే, రోజు రోజు కావాలి విడే. సండే మండే ఎట్సెట్రా ఎవ్రీడే, ఏదో ఏదో కోరింది మూడే. గివ్ మీ మోర్, గివ్ మీ మోర్, గివ్ మీ మోర్, గివ్ మీ మోర్. డంగ్ 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 డడడడడడడడడ. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, మై ప్లెజర్. జయదీప్ గారు, మీరు ఇలా అంచెలంచెలుగా ఇంకా చాలా చాలా మంచి మంచి పాడ్కాస్ట్ చేయాలి. అండ్ తెలుగులో జనరల్గా ఏదో కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏవో వీటి మీదే ఎక్కువగా చూస్తున్నాం. అలా కాకుండా మీరు మంచిగా మ్యూజిక్తో స్టార్ట్ చేశారు. అండ్ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్స్ కూడా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి స్థానానికి మీ యూట్యూబ్ ఛానల్ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంత ప్యాషన్తో దీనిలోకి వచ్చారో నాకు తెలుసు కాబట్టి మై బెస్ట్ విషెస్ టు యూ. సో నేను ఎప్పుడు నా ఛానల్లో చెప్పని ఒక విషయం చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బియాండ్ ద మైక్ విత్ జయదీప్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింగర్ మాలవిక గారు. థ్యాంక్ యూ, ఇట్ వాస్ ఫన్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.